2025వ సంవత్సరపు 12వ మాసం మొదటి వారం, ప్రాముఖ్యంగా 7వ రోజు సజీవులుగా పిలిచాడు ప్రభువైన దేవుడు. సజీవులమై సంపూర్ణుడైన దేవుడిని ఆరాధించడానికి వచ్చాం. ఆశ్చర్యం ఏమిటంటే, మనము ఆయా భాషలో ఎథనాలజికల్ నుంచి వచ్చిన ప్రభువైన దేవుని ఇలాగూ కలిసి ఆరాధించడం, అది ఆయన ప్రేమకు తార్కాణం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, దైవవాక్యంలోనికి వెళ్ళడానికి ముందు ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తా. అక్క ప్రభువైన దేవుని మహిమాత్మై కొన్ని మాటలు మీ ఎదురు చెప్పింది. నేను ఎప్పుడూ ప్రత్యేకంగా ఒక సేవకుడిని కానీ, నేను ఒక ఫలానా స్థితి అని నేను ఎప్పుడు అనుకోలేదు. కారణం, మీకంటే చాలా క్లోజ్గా అక్క, మీరు నమ్మరు ప్రభునందు పిల్లరా, నేను ఇక్కడ హాస్టల్లో తార్నాకులు 7 సంవత్సరాలు ఉన్నాను. నాకు ఎప్పుడైనా రుచికరమైన ఆహారం తినాలి అని మనసు కనిపించినప్పుడు ఏడ్చుకుంటా ఉంటే ప్రభువుని దేవుడు అక్కడికి జ్ఞాపకం చేసేవాడు. మీరు నమ్ముతారు నమ్మను, నేను వెళ్ళేవాడిని, ఒంటరికి వెళ్ళేవాడిని కాదు. నా వెనకాల ఒకరిని ఇద్దరు నేసుకెళ్తే ఏమాత్రం ఎప్పుడు చిరాకు పడేది కాదు. ఎప్పుడు వస్తామో అని ఆశతో చూసేది అన్నట్లుగా వెళ్తే ఎంత శ్రేష్టమైన ఆహారం పెట్టేదో భలే ఆనందించేవాళ్ళం. ప్రభులో భోజనం చేసి తర్వాత ప్రార్థన చేసుకుని అక్క నాకు ఇచ్చిన ఆ చొరవ ఎంత గొప్పదంటే, అన్న కానీ పిల్లలు కానీ నాకు ఇచ్చిన చొరవ ఎలాంటిదంటే, నేను ఏదో ప్రత్యేకమైన వాడిని కాదు, ఇంట్లో నేను ఒకడిని అనే ఆ చొరవ ఇవ్వబట్టి నేను అంతగా ముందుకు వెళ్ళిపోతూ ఉంటాను. ప్రభువుని ప్రియుల ప్రభువైన దేవుడు నన్ను పిలుచుకున్న విధానం కూడా, నన్ను డయాస్ మీదకి డైరెక్ట్గా పిలవలేదు. ఆయన మైక్ పెట్టుకునే పనోడిగా పిలుచుకున్నాడు. ఆయన మైకులు పెట్టడం మా మందిరంలో ప్రభు నాకు అలవాటు చేసి, ఆ స్థితిలో నుంచి, అంటే ప్రభు అయినటువంటి దేవుడు సర్వెంట్ లీడర్షిప్ను కోరుకునే దేవుడు. ఆయన హీ సీక్స్ సర్వెంట్ లీడర్షిప్. సర్వెంట్గా ఉంటే మనకి లీడర్షిప్ రోల్ ఇస్తాడు. ఆయన సర్వెంట్గా ఉన్నవాడు లీడర్ అయినా ఏం చేయగలుగుతాడంటే, మీరు గమనించారు లేదో, రష్యన్ అధ్యక్షుడైనటువంటి పుతిన్ భారతదేశం వచ్చినప్పుడు ఫ్లైట్ దిగాడు. లోకల్ ఫ్లైట్, తన ఫ్లైట్లో వస్తాడు. తనని ప్రధానమంత్రి రిసీవ్ చేసుకునే ప్రత్యేకమైన స్థలానికి ఫ్లైట్లో దిగినప్పుడు రాష్ట్రపతి వెళ్తుంది సాదర స్వాగతాన్ని పలకడానికి. ఆయన ఫ్లైట్ దిగంగానే రాష్ట్రపతికి సెకండ్ ఇవ్వాల. ఫ్లైట్ దిగిన వెంటనే ఒక మార్షల్ నిలబడి సెల్యూట్ ఇస్తే వెళ్ళి ఆ మార్షల్కి సెకండ్ ఇస్తున్నాడు. మనం ఏమనుకుంటామో తెలుసా, భారతదేశపు మొట్టమొదటి లేడీ, ఫస్ట్ లేడీ అయినటువంటి ఆమెకు గౌరవం ఇవ్వకుండా ఆయన ఇచ్చాడు. ఏంట్రా అంటే, హీఈస్ ఎ సోల్జర్. హీఈస్ ఎ సోల్జర్. హీ రెస్పెక్ట్స్ సోల్జర్స్. ప్రభు అయిన దేవుడు హీ కేమ్ యాజ్ ఎ సర్వెంట్. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చేస్తున్నారు. సర్వాధికారి అయిన దేవుని వాక్యం ఫిలిప్పీ పత్రిక 2:5 చదవద్దు కానీ అక్కడ అంటాడు, మీరును క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సును కలిగి ఉండండి. అనుసరించడం అంటున్నాడు ఇక్కడ, అనుకరించడం కాదు, మనస్సును కలిగి ఉండండి. ఆయన దేవుని స్వరూపమును కలిగిన వాడై దేవునితో ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమును ఎంచుకోక, పలానా సేవకుని కొడుకుని నేను, పలానా గొప్ప పరిచర్య మాది అని అక్కడే కూర్చోవడం చేత అయిపోయింది చాలా మందికి. అక్కడ కాదు, ఆయనే దైవత్వాన్ని విడిచిపెట్టేసి వచ్చాడు. ఆయన మీకు ఒకసారి జ్ఞాపకం చేసి ఓపెన్గానే, భగత్ సింగ్ గారి దగ్గరికి ఐఏఎస్ ఆఫీసర్ వచ్చాడు. అసిస్టెంట్ కలెక్టర్గా పనిచేసి గోల్కొండ చౌరస్తాలో ఆయన మందిరం ఉంది, అక్కడికి వచ్చారు. వచ్చి అంటే అక్కడికి ట్రాన్స్ఫర్ అయింది ఆ ప్రాంతానికి, ఆయన కలెక్టర్గా చేయడానికి వచ్చినప్పుడు ఆయన హీ బిలీవ్స్ ఇన్ క్రైస్ట్ జీసస్. క్రీస్తును ఎరిగినవాడు, క్రీస్తుతో సహవాసానికి సిద్ధపడినవాడు, సువార్త ప్రకటించడానికి ఎక్కువ ఇష్టపడినవాడు, దేవునిలా బ్రతకడానికి ప్రయత్నం చేయడానికి సిద్ధపడినవాడు. చదువుకు ప్రభుని దేవుడు ఇచ్చిన ఔన్నత్యాన్ని బట్టి ఐఏఎస్ ఆఫీసర్ అయ్యాడు. కానీ పదవికి ప్రభుని దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఎలా ఉండాలో చేత కాకుండా అయిపోయింది ఆయనకి. ఎలా అయిందంటే, వచ్చి భగత్ సింగ్ అయ్యగారితో అన్నాడు, బ్రదర్ భగత్ సింగ్, ఐఎమ్ ఎన్ ఐఏఎస్ ఆఫీసర్, దట్స్ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్ అన్నాడు. మనం కూడా ఎదుటోడి దగ్గర చెప్పాలంటే బలి చెప్తాం, గొప్పగా ప్రభుని దేవుడు ఇచ్చాడండి అని అంటాం. కానీ ప్రవర్తనలో మాత్రం దేవుడు కనపడ్డు మనకి, మనమే కనబడతాం, అతిశయమే కనబడుతుంది. రైట్? ఆయన అలాగే వచ్చాడంటే ఇట్ ఈస్ ఓన్లీ బై గ్రేస్ ఆఫ్ గాడ్. కార్ల నుంచి వస్తాం, కొంత కార్ల నుంచి వస్తే ఇట్ ఈస్ నాట్ మై మెరిట్ బట్ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్ అంటాడు. బట్ హౌ అబౌట్ అవర్ వర్డ్స్? మన మాటలు ఎట్లా ఉన్నాయి అన్నట్లుగా. సరే వచ్చి ఆయన అంటాడు, భగత్ సింగ్, ఐఎమ్ ఎన్ ఐఏఎస్ ఆఫీసర్ బై ప్రొఫెషన్,
బట్ ఐఎమ్ ఎ స్టర్న్ బిలీవర్ ఆఫ్ క్రైస్ట్ జీసస్ క్రైస్ట్ అన్నాడు. ఓ దట్స్ గుడ్ అన్నాడు. ఐ విష్ టు సర్వ్ గాడ్ అలాంగ్ విత్ యూ, నీతో కూడా కలిసి దేవుణ్ణి నేను పరిచయంలో ఉండాలనుకున్నాను అన్నాడు. ఓ ఐ ఎక్స్టెండ్ ఎ హార్ట్లీ వెల్కమ్ టు యూ మై డియర్ లార్డ్ బ్రదర్ అన్నాడు. చక్కగా ఆయన ఆలింగనం చేసుకున్నాడు. వాటేసుకున్నాడు, ఇన్విటేషన్ పలికాడు. పలికిన తర్వాత హీ వాజ్ వెరీ హ్యాపీ. అప్పుడు అన్నాడు, గో టేక్ ద బకెట్ అండ్ గో అండ్ క్లీన్ ద బాత్రూమ్స్ అన్నాడు. ఎవరిని? ఐఏఎస్ ఆఫీసర్ని. ఆయన అంటాడు, హీ వాజ్ స్టార్టెడ్ ఫర్ ఎ వైల్. అంటాడు, బక్సింగ్ యూ డిడ్ంట్ గెట్ మీ. I am an IAS officer, got transferred to this place, and I am a stern believer of Christ Jesus. I have come all the way here learning about your ministry. I wish to serve God along with you. Neeto kuda kalisi devuni mahimparchalukunnanu. Yes brother, I understood. Go, take the bucket and clean the bathrooms annadu. Hey, what do you say? Anante appudu ayana annadu, to serve God you need to begin from a servant. దేవునికి మహిమ కలుగునుగా. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఓ మంచి మాట మీద చెప్తా. మందిరంలో అనుకో, ఇంట్లోకి వచ్చినప్పుడు చెప్పులతో మీరు ఎవరిని వచ్చారా? యు ఆర్ నాట్ విత్ శాండిల్స్. అంటే చెప్పులు వదలడం మనకు తెలుసు, కానీ మన స్థితిని బయట వదిలేయడం తెలియట్లా, మన ఆహాన్ని బయట వదిలేయడం తెలియట్లే, నేనెంత అనేది వదిలేయడం అర్థం కావట్లే. చెప్పులు వదిలేస్తున్నావు, ఇంట్లోకి అపవిత్రత వస్తుందని, డస్ట్ వస్తుందని, దాన్ని బట్టి బాడీలో ఎంజైమ్స్ ఏవో హెల్త్ తేడా వస్తుందని చెప్పులు వదిలేస్తున్నావు. భౌతిక సంబంధమైన దేహాన్ని కాపాడుకోవడానికి చెప్పులు బయట వదిలేస్తున్నావు, కానీ ఆధ్యాత్మిక జీవితాన్ని కాపాడుకోవడానికి అహంకారం బయట వదిలేయాలి, భూ సంబంధమైనటువంటి హెచ్చు తగ్గులు బయట వదిలేయాలి. యు నీడ్ టు కమ్ యాజ్ అ డెడ్ బీయింగ్ అంటు గాడ్ సో దట్ హీ కెన్ కిండల్ హిస్ స్పిరిట్ ఇన్ us and he can make us alive. ఆయన మనలోనికి వచ్చి తన ఆత్మను నింపి చచ్చిన మనలను ఆయనతో జీవింపచేసి జీవం కలిగిన వారిగా నిలబెట్టగలిగిన దేవుడు ఆయన. ఆమేన్. ఆయనకి ఎవరంటే ఇష్టలంటే, ప్రభు నేను కాదు, నాకు కాదు, నీకే మహిమ అన్నట్లుగా ఆయన దగ్గరకు రావాలి. సర్వెంట్ లీడర్షిప్, దట్ ఈస్ వాట్ గాడ్ ఎక్స్పెక్ట్స్ ఫ్రమ్ హిస్ పీపుల్. సో ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, మనము ప్రభు అయిన దేవుడు మన మాదిరి అయినటువంటి క్రీస్తు మాటలకారి కాదు, ఆయన చేతల మనిషి, ఆయన జీవించి చూపించిన దేవుడు ఆయన. సో మనం ఆరాధించడానికి వచ్చాం. ఆరాధించే వారిని ఆరాధికులు అంటాం, మరొక మాట భక్తులు అంటాం. భక్తి అంటే ఏంటి అంటే, ఎవరిని సేవించడానికి వచ్చావో, ఎవరిని మహిమపరచడానికి వచ్చావో ఆయనలా బ్రతకడమే భక్తి. ఆయనను ఎరిగి ఉండడం ఒక స్టెప్ అయితే, ఆయనను తెలుసుకోవడం ఒక స్టెప్ అయితే, తెలుసుకున్న తర్వాత ఆయనలా బ్రతకడానికి ప్రయాసపడి ప్రయత్నపడి మెట్టుకు ఆయన కొరకు ఆయన వల్లే బ్రతకడానికి ఎదురయ్యే పరీక్షలన్నిటిలో అధిగమించే అవసరమైతే చచ్చి క్రీస్తు కొరకు బ్రతకడమే భక్తి అంటే. దేవునికి స్తోత్రం కలుగునుగా. అది ఆరాధన అంటే. అప్పుడప్పుడు నాకు కూడా ఒక రకమైన ఫీలింగ్ వచ్చేస్తుంది ఆరాధనలో. భలే పాడుకుంటా ఉంటే ఇదే ఈ ఫీలింగ్ వస్తూ ఉంటే ఆయనలా మారిపోతే ఇంకెంత గొప్ప ఫీలింగ్ ఉంటుంది. అంతేనా? మనం అలాగందరూ స్వరాలు కలిసి పాడుకుంటా ఉంటే భలే అనిపిస్తుంది. స్వరాలు కలిసే మన ఆత్మలు కూడా ప్రభుని దేవునితో ఆలింగనమైతే, మమేకమైతే ఆ వర్షిప్ ఎలా ఉంటుందో ఆలోచించండి ఒకసారి. we need to enter into such a realm. అలాంటి స్థితిలోనికి మనం వెళ్ళగలిగేటట్లుగా ఉండాలి. Are we able to feel the arena of our Christ? ప్రభు అయిన దేవుడు అన్నాడు, 2-3 నా నామమును కూడి ఉంటే నేను వారి మధ్య. Are we able to feel his presence? This is a question. ఎక్కడ కూడామనేది కాదు. ఈజ్ ఇట్ గుడ్ కన్స్ట్రక్షన్? ఇది మందిరం కాదండి, లిదియా గారి ఇల్లు అండి, ఇంట్లో దేవుడు అట్లా దిగి వస్తాడండి. మరి ఇది పాత నిబంధన కాదు. ఇట్స్ నాట్ ఓల్డ్ టెస్టమెంట్. హీ ఈస్ కన్ఫైన్డ్ ఓన్లీ టు ద టెంపుల్. ఓల్డ్ టెస్టమెంట్ లో తానన్న మందిరానికి మాత్రమే ఆయన పరిమితం అయిపోయాడు, ఆ మందస్సానికి మాత్రమే ఆయన పరిమితం అయ్యాడు. అందుకే మందస్సం వెళ్ళిన దగ్గర విజయం దొరికేది, మందస్సం లేని దగ్గర వాళ్ళు విజయాన్ని ఎదుర్కోలే. టాబర్నాకల్ ఓల్డ్ టెస్టమెంట్ లో. ఇన్ న్యూ టెస్టమెంట్ we are a living tabernacle, we are a living temple for him. Amen. As he said that we are a living temple and tabernacle for God. మనం ఆయన కొరకైన సజీవ ఆలయాలు అన్నప్పుడు ఈ ఆలయం ఎక్కడికి వెళ్తే ఆయన ఎక్కడికి వస్తాడు? అక్కడికి వస్తాడు. సో లెట్ us feel the presence. జస్ట్ ఫీల్ కాదు, let us live. నా మట్టుకు నేను నాతోనూ దేవుడు మాట్లాడుతున్నాను, మనందరితోనూ దేవుడు మాట్లాడుతాడు.
మనము ఆయనలో ఉండడానికి ప్రయత్నించాలి. వచ్చిన మాట జ్ఞాపకం చేస్తాం. పలానోడికి దయ్యం పట్టింది అని తెలుస్తుందా? మనకి తెలుస్తుందా? తెలీదా? ఎందుకు తెలియదు? దయ్యం పట్టినోడు చేష్టలో వీడికి దయ్యం పట్టిందిరా అంటాం. దేవుడు పట్టినోడు ఎప్పుడైనా చూసారు మీరు? మనం చూపించాలి జనానికి దేవుడు పట్టినోడు రైడ్. ఎప్పుడైనా చూపించాం మనం? దయ్యం పట్టినోడు సైన్స్ ఈజీగా కనబడిపోతాయి. దేవుడు పట్టినోడు అంటే బైబిల్ పట్టుకుని తిరగమని నేను అన్నాను. బైబిల్లా బ్రతకాలి, దేవునికి మహిమ కలుగునుగా. అప్పుడు అనాలి. అంత్యోక్యలో ఉన్న వారిని అంటే వాళ్ళు చూసి దెయ్యాలు పట్టిన వాళ్ళు అలా క్రీస్తు పట్టినోడు రైళ్ళు అన్నారు. యేసయ్యను చూసాం బయల్జెబూలుకి అధిపతి అన్నారు. ఆయన వెంబడిస్తున్న ఏళ్ళను చూసి అన్నారు యేసు పట్టిన వాళ్ళు. మనం చూసిన వాళ్ళు ఎవరు నమ్ముతున్నారా? ఇట్ ఈస్ ఈజీ టు ఐడెంటిఫై ఎ పర్సన్ who was possessed with a demon. It is very hard to identify a person possessed with the spirit of God. లేదు బ్రదరు, మేము గుర్తుపడతామండి, దేవుడు ఆత్మ పట్టిన గట్టిగా కేకలేస్తారండి. అది కాదు, కేక వేయడం వేరు, నీ బ్రతుకులో ఆయన చూపించడమే. అందుకే పౌలయ్య ఏ మాట పడంటే ఆయన చూపించడానికి పత్రిక అన్నాడు. ప్యాంప్లెట్స్ పంచుతామే మనం, పత్రిక దేవుని గురించిన వాక్యాన్ని అది పంచినప్పుడు దాన్ని చదివేవాడికి ఎవరు కనపడతారు? దేవుని వాక్యం కనపడుతుంది. మనం చూస్తున్నప్పుడు కూడా ఎవరు కనపడాలి? నా మట్టుకుని. ఇది మీతో చెప్పట్లేదు, నాతో దేవుడు మాట్లాడుతున్నాడు. దిస్ ఇస్ వాట్. రండి, ఒక మంచి మాట ప్రభు అయిన దేవుడు నా హృదయంలో ఉంచిన ఇది మనందరం నేర్చుకోవడానికి ప్రభు అయిన దేవుడు ఇచ్చిన తలంపు మీ ఎదుటికి తీసుకుని వస్తాడు. ఈరోజు మనం వినబోయే వాక్యం ఏంటంటే ద సీక్రెట్ ఫర్ స్పిరిచువల్ సక్సెస్. ఆధ్యాత్మిక విజయం కొరకైన రహస్యం. ఆధ్యాత్మిక జీవితంలో మనం విజయం ఉండాలి అంటే, క్రీస్తును చేరే వరకు ఆ విజయ పదంలోనే అలాగ మనం ముందుకు వెళ్ళాలి అంటే వాట్ షుడ్ వి డూ? వాట్ డస్ ద బైబిల్ సేస్? బైబిల్ ఏం మాట్లాడుతుంది? హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం చదవండి. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో, இப்படி இருக்க பரம அழைப்புக்கு பங்குள்ளவர்களாகிய ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో பரிசுத்த சகோதரரே, పాల్పొందిన పరిశుద్ధ సహోదరులారా, நாம் அறிக்கை பண்ணுகிற அப்போஸ்தலரும் பிரதான ஆசாரியருமாய் இருக்கிற మనం ఒప్పుకొనిన దానికి అపోస్తలుడును ప్రధాన యాజకుడైన క్రీస్తు యేసువై గమనిத்து పారుங்கள். అది యేసు మీద లక్ష్యం ఉంచండి. తమిళ్లో అంటాడు గమనిక, తెలుగులో అంటాడు ఆయన మీద ఫోకస్ ఉంచండి, ఆయన మీద లక్ష్యం. గమనించండి అంటారు, విన్నారు మీరు ఎప్పుడైనా? గమనించండి అంటే అర్థం ఏంటి? చెవులు దగ్గర పెట్టుకోవాలి, మనసు కూడా గమనించడం అంటే మనం పరిపూర్ణంగా దాని మీద లక్ష్యం ఉంచడం. వినండి అనడం వేరు, గమనించడం అనడం వేరు. గమనించడంలో ఆడియో అండ్ విజువల్ రెండు కలుస్తాయి. ఇక్కడ తమిళ్లో భలే దాన్ని ట్రాన్స్లేట్ చేసాడు, గమనిక. రైట్, వినిటు అది గ్రహింపు కొరకు. తెలుగులో అంటున్నాడు లక్ష్యం ఉంచండి. చాలా మందికి మాట అర్థం కాదు లక్ష్యం ఉంచడం అంటే. ప్రభు అయినటువంటి దేవుని వాక్యం సూటిగా మనతో మాట్లాడుతున్న మాట. ఎవరైనా అంటే ఇందువలన పైన 2 అధ్యాయాలలో ప్రభు అయిన క్రీస్తు యొక్క ఔన్నత్యాన్ని చెప్పాడు ఈ సువార్తికుడు. హెబ్రీ గ్రంథకర్త పరిశుద్ధాత్ముడు ఎంతగా బయలుపరిచాడంటే యేసయ్య ఎవరో, ఆయన దేవదూతల కంటే ఉన్నతుడని, ఆయన యాజకుల కంటే గొప్పవాడని, ఆయన ప్రవక్తల కంటే గొప్పవాడని, ఆయన ప్రత్యేకమైన వాడని, ఆయన దేవుని కుమారుడని, ఆయన ఎందుకు వచ్చాడో కోల్పోయిన మహిమను తిరిగి మనిషికి ఇవ్వడానికి, ఆయన మరణం ఎందుకో 2 అధ్యాయాలు అద్భుతంగా మాట్లాడి ఆ తర్వాత 3వ అధ్యాయ ఆరంభంలోకి వచ్చాక అన్నాడు ఇందువలన అనే మాట చెప్పాడు. అంటే అంతకుముందు బోల్డ్ అంతా డిస్కషన్ జరిగి ఉండాలి, అంతకుముందు బోల్డ్ అంతా వివరణ ఇచ్చి ఉండాలి. అందుకే అన్నాడు ఇందువలన. ఏమి చెప్పకుండా నేను ఇక్కడ నిలబడి ఇందువలన అన్నాను అనుకోండి, ఏముంటుంది అక్కడ? ఆలోచించండి. ఇందువలన అంటే ఎందుకు? ముందేదో చెప్పి ఉండాలి. నేను ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా. ఎవరితో మాట్లాడుతున్నారు? ఇది స్వార్థ కాదు. రక్షించబడి క్రీస్తునందు పరిశుద్ధపరచబడి క్రీస్తులో పరిశుద్ధంగా బ్రతకడానికి పిలువబడిన వారికి, క్రీస్తు యేసు సహవాసములో ప్రభువైన దేవుని ద్వారా ఏర్పరచబడి నిలపబడిన వారితో ప్రభువైన దేవుడు మాట్లాడుతున్న మాట. ఇందువలన
పరిశుద్ధమైన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, దిస్ ఇస్ ఒక విధంగా చెప్పాలంటే ఇది ప్రత్యేకమైన పిలుపు. పరలోక సంబంధమైన పిలుపులో పాలిభాగస్తులైన వారితోనే ఈ మాటలు. ఆమేన్. అందరితో కాదు, ఇది ప్రత్యేకమైన మాట. ఇది పెళ్లికి అందరినీ పిలుస్తాం, కానీ పెళ్ళైన తర్వాత కొన్ని కార్యాలకు కొందరినే పిలుస్తాం, అంతేనా కాదు? పెళ్లికి సకుటుంబ సపరివార సమేతం అంటాం, ఆ తర్వాత జరిగే కొన్ని అకేషన్స్ కి సకుటుంబ సపరివార సమేతం అంటామా? అనం. ప్రత్యేకంగా ప్రభువైన దేవుడు కూడా అంటున్నాడు ఏమని అంటే, మత్తయి సువార్త 11:28లోనేమో, ఇది అందరికీ కాల్, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా దగ్గరికి రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. ఇది ఇట్స్ అన్ ఓపెన్ కాల్ ఫర్ ఎవ్రీబడి. ఇది ఆ కాల్ విని దేవుని దగ్గరికి వచ్చి తమ జీవితాలను దేవునికి అర్పించి, ప్రభువా మేము మా అంతటి మీద రాలేదు, రక్షణ అనేది ఆది కాలపు నీ ఏర్పాటులో నేను ఉన్నాను అనే గ్రహింపు నీ కృపలో నాకు అనుగ్రహించావు. నేను నీ కొరకు సృజించబడ్డానే కానీ నువ్వు నా కొరకు రాలా. నేను నీ కొరకు. ఆర్ వి ఫర్ గాడ్ ఆర్ ఈస్ గాడ్ ఫర్ us? చెప్పండి. దేవుడు మన కోసమా, మనం దేవుని కోసమా? మనం దేవుని కోసం. దేవునికి స్తోత్రం కలుగుతున్నాడు. దేవుడు మన కోసం కాదు, మనం కలుగు చేయబడింది. దేవుడు మన కోసం కలుగు చేయబడ్డా? మనలో మాట చెప్పండి. మనం దేవుని కోసం కలుగు చేయబడ్డామా? నేను అంటాను, ఇదిగోండి, ఇది దీనికోసం మనం కలుగు చేయబడ్డామా? ఇది మన కోసం కలుగు చేయబడింది. దీని లాటోళ్ళ మనం దేవుని దగ్గర, కాకపోతే మనకి జీవం ఇచ్చాడంతే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది నా చేతికి వస్తే దాని పని అది చేస్తుంది, రైట్? మనం దేవుని చేతికి వస్తే మనం నిర్దేశించిన పని మనం చేయగలుగుతాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే ద బేసిక్ లెవెల్ మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, గాడ్ ఈజ్ నాట్ ఫర్ us, we are for the sake of a God. మనం దేవుని మహిమ కొరకు కలుగు చేయబడ్డాము. యెషయా ప్రవక్త 43:7 ఈ మాట చెప్పాడు. ప్రభువైన దేవుడు మాట్లాడుతూ పిలుస్తున్నాడు. ఒకసారి ఆ మాట జ్ఞాపకం చదవండి. యెషయా గ్రంథం 43:7 ఏమంటున్నాడో చూద్దాం ఒక్కసారి. 43:7 நான் என் மகிமைக்கென்று சிருஷ்டித்து నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని உருவாக்கி படைத்த నా నామం పెట్టబడిన వారందరిని என் நாமம் தரிக்கப்பட்ட யாவரையும் అందరిని తెప్పించుము. నేనే వారిని கண்களிலிருந்து குருடரா இருக்கிற ஜனத்தையும் காதுகளிலிருந்தும் செவிடరా இருக்கிறவரையும் புறப்பட்டு వర பண்ணுங்கள். రైట్. అక్కడ అంటే నేనే వారిని కలుగు చేసిన వారిని పుట్టించిన వాడును నేనే. కన్నులుండి అందులైన వారిని, చెవులుండి బధిరులైన వారిని తీసుకొని రండి. చూస్తూ వింటూ కూడా అసలు మనం ఎందుకు కలుగు చేయబడ్డామో చూస్తున్నారు, వింటున్నారు. విన్నా కూడా లోబడిన వాళ్ళందరినీ తీసుకురండి. we were created, I was created. మనం కలుగు చేయబడింది ఎందుకంటేనంట అంటున్నాడు అక్కడ, నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారు. ఆయన మన మహిమ నిమిత్తం కలుగు చేయబడినోడు కాదు, మనము ఆయన మహిమ నిమిత్తం సృజించబడినవాడు. నేను ఇది నమ్మనన్నా అంటావా? మరలా ఎంఫసైజ్ చేస్తూ అదే అధ్యాయంలో మరొక చోట కూడా చెప్పాడు. ఆ మాట కూడా చూడండి. ప్రభుత్వం వాళ్ళ 21:21 இந்த ஜனத்தை எனக்கென்று ஏற்படுத்தினேன், இவர்கள் என் துதியை சொல்லி வருவார்கள். స్తోత్రం. నా నిమిత్తం నేను నిర్మించిన జనులు నా స్తోత్రం ఏం చేయాలి? ఎవరి నిమిత్తం అంట? ఈజ్ గాడ్ ఫర్ us or we for God? That's what. We are for God. It's not God for us. మనము ప్రభువైన దేవుని కొరకు కలుగు చేయబడ్డాం. ఇప్పుడు అంటున్న మాట ఏంటంటే, మనం నేర్చుకునే ఈ పూట నేర్చుకునే ఆధ్యాత్మిక సత్యం ఏంటంటే, వాట్ ఈస్ ద సీక్రెట్ for our spiritual success? How can we succeed spiritually? ఆధ్యాత్మికంగా మనం సక్సెస్ లో ఉంటే మానసికంగాను భౌతికంగాను సక్సెస్ అనుభవిస్తాం. కారణం బైబిల్ అన్నమాట ప్రియుడ ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారం. యోహాను 2వ పత్రిక ఆరంభంలో చెప్తాడు, గాయు అనే వానికి రాస్తూ, యోహాను 2వ పత్రికలో రాస్తూ అంటాడు, ప్రియుడ ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారం అన్ని విషయములలో, అంటే అన్ని విషయాల్లో సౌఖ్యంగా ఉండాలంటే మొదటి దేనిలో వర్ధిల్లాలి? మనం ఆత్మ యందు వర్ధిల్లాలి. కారణం బైబిల్ అంది, ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనం. Our body is weak. We are carnally weak. Our carnal weakness can be rooted out when we are spiritually strong. సర్వాధికారి అని దేవుని ఎదుట
ఆధ్యాత్మికంగా మనం బలపరచబడినప్పుడు, ఎప్పుడు ఆధ్యాత్మికంగా నేను బలపరచబడతానో మానసికంగా నేను హ్యాపీగా ఉంటా. ఐ విల్ బి మెంటల్లీ అట్ పీస్. ఆటోమేటికలీ థింగ్స్ దట్ హ్యాస్ టు హ్యాపన్ ఫిజికలీ విల్ బి డన్ ఆటోమేటికలీ. నా మనస్సు బాగుంటే నా ఫిజికల్ ఆరోగ్యం కూడా సూపర్ ఉంటుంది, ప్రశాంతంగా. ఈరోజు డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, మీరు ఏదో టెన్షన్లో ఉన్నారు, అందుకే మీకు ఎలాగా ఉంది, మీరు ఏదో ఇబ్బంది, హై బీపీలో ఉన్నారు, మీరు హైపర్ టెన్షన్లో ఉన్నారు, రకరకాలుగా చెప్తారు కదా డాక్టర్స్. వెల్ వి గో. ప్రభువైన దేవుడు అంటాడు, ఆత్మలో వర్ధిల్లితే. హౌ ఇస్ దిస్ పాసిబుల్? ఆత్మలో నేను వర్ధిల్లాలి. ఎంతమందికి ఉంది ఆశ ఆత్మలో వర్ధిల్లాలని? నాకుంది, ఆత్మలో వర్ధిల్లాలని. కారణం, ప్రభు అయినటువంటి దేవుని యొద్దకు వెళ్ళేవారు ఎవరంటే నన్ను ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించేవారు. ఆత్మ ప్రత్యక్షత కలిగి ఆయన ఎవరో, ఆ సత్యవంతుడు ఎవరో ఎరిగిన వారు మాత్రమే ఆయనను ఆరాధించగలుగుతారు. అట్టివారు ఆయనకు ప్రియులైన వారు. ఆయన గురించి తెలియడం ఇంపార్టెంట్ కాదు, తెలిసిన మనం ఆయన బ్రతకడానికి ప్రయత్నించడం ఇంపార్టెంట్. విడూరం ఏంటంటే, ఒక వంటకం ఫలానా లాగా వండాలని తెలిస్తే ఆగుతామా, వండేస్తామా? చెప్పాలి, పర్లేదు. We need to taste that. We try that. కానీ are we able to try the word of God? That's a question. ప్రభువైన దేవుడు అంటున్న మాట ఏంటంటే, టు సక్సీడ్ స్పిరిచువల్లీ అంటే, నేనంటాను ఆత్మీయంగా నువ్వు వర్ధిల్లితే భౌతికంగా నీకు దేవుడిచ్చినటువంటి ప్రతి సామర్థ్యాన్ని అద్భుతంగా వాడుకోవడానికి సహాయపడుతుంది ఆధ్యాత్మిక జీవితం. ఎస్, అంటే ఆధ్యాత్మిక జీవితం ఎలాంటిది అంటే, బండి ఇంజిన్కి పెట్రోల్ లాంటిది. పెట్రోల్ లేకపోతే బండిని మనం ఏం చేయాలి, మనం చేయాలి కదా. పెట్రోల్ ఉందంటే ఇంజిన్ కండిషన్ సూపర్గా ఉంటుంది, మీకు ఎక్కడ కావాలంటే అక్కడ తీసుకెళ్ళిపోతుంది. పంచర్ అయిందన్నా అట్లా పంచర్ అయ్యడానికి ఎవరైనా ఉంటుంది, ఈజీయెస్ట్ ఆఫ్ ద ఈజీ. ఇప్పుడు ఇంకా ఆధునికత ఎంత గొప్పగా ఉందంటే, పంచర్ అయిన ట్యూబ్లెస్ టైర్లు మీరు ఎంత దూరమైనా పోవచ్చు అన్నట్లు. సర్వాధికారి అని దేవుడు అంటాడు, భౌతికంగా అంటే వాట్ ఎవర్ ద అటెంప్ట్ దట్ యు మేక్. బాగా చదువుకున్నామండి, చదువుకు తగినటువంటి ఆ ఉద్యోగానికి రావాలంటే అసలు ప్రారంభంలోని రూట్ మనం ఎదుర్కోవాలి. అసలు ఈ చదువు దేవుడు నన్ను చదవమన్నాడా? ఈజ్ దిస్ ద ఎడ్యుకేషన్ దట్ గాడ్ వాంట్ మీ టు డూ? ఆలోచించమని. ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయంటే, స్పిరిచువల్ గా నేను దేవునితో అలైన్ అయినప్పుడు. ఇఫ్ ఐ వాక్ స్పిరిచువల్ విత్ గాడ్, ఎవ్రీ రూట్ విల్ బి మేడ్ క్లియర్ అండ్ ఈజీ ఫర్ మీ. అందుకే ప్రతిదినం ప్రతి ఉదయం దేవునితో సహవాసానికి సిద్ధపడిపోవాలి, ఆయన ముందు మనం పెట్టుకోవాలి. అంటే ఇక్కడ ఏమంటాడు అంటే, ఫర్ ఎ స్పిరిచువల్ సక్సెస్, ఫర్ ఎ లైఫ్ దట్ హెల్ప్స్ us to succeed spiritually, our focus, ఇది ఇంపార్టెంట్. our focus. నేను అడుగుతాను ప్రశ్న, మన ఫోకస్ దేని మీద? మన ఫోకస్ దేని మీద? ఇప్పుడు ఇక్కడికి వచ్చేవే కానీ వింటున్నారే కానీ మీలో కొందరు ఫోకస్ వేరేగా ఉంది. ట్రూలీ. అందుకే స్కూల్లో చిన్నప్పుడు అంటారు, బాడీ ప్రెజెంట్, యువర్ బాడీ ఈజ్ హియర్ బట్ యువర్ మైండ్ ఈజ్ సమ్వేర్ ఎల్స్, యువర్ ఫోకస్ ఈజ్ సమ్వేర్ ఎల్స్. సర్వాధికారి అయినటువంటి దేవుని సముఖంలో సర్వోన్నతుడైన దేవుడు అంటున్న మాట, యువర్ ఫోకస్ విల్ డిసైడ్ యువర్ సక్సెస్. అర్థమవుతుందా? యువర్ ఫోకస్ విల్ డిసైడ్ యువర్. నీవు దృష్టి, నీ గమనిక, నువ్వు దృష్టి ఉంచే విధానం నీ ఆధ్యాత్మిక జీవిత సక్సెస్కు తోడ్పడుతుంది అంటాడు. ఇక్కడ చూడండి, ఆ మాట మరొకసారి చదువుతాను. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయ 6వ వచనంలో, పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధులైన సహోదరులారా, మనము ఒప్పుకొనిన దానికి అపోస్తలుడును అయినా. అదండి, ఎవరి మీద లక్ష్యం ఉంచాలి? యేసు మీద లక్ష్యం ఉంచితే, మరలా చెప్తున్నా, ఆధ్యాత్మికంగా స్టెల్దీ అవుతాం. ఆధ్యాత్మికంగా మనం స్ట్రాంగ్ అయినప్పుడు మానసికంగా స్ట్రాంగ్ గా ఉంటాం. మానసికంగా స్ట్రాంగ్ ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా భౌతికంగా కూడా స్ట్రాంగ్. ఉదాహరణకు చెప్తాను, బైబిల్లోనికి వెళ్ళడానికి ముందే, దావీదు ఆధ్యాత్మికంగా స్ట్రాంగేనా? చెప్పండి. ఆధ్యాత్మికంగా స్ట్రాంగే. ఒక మాట మనం ఆలోచించాలి అంటే, ఈజ్ హి ఎ వారియర్? హీస్ ఎ షెపర్డ్. ఈజ్ నాట్ ఎ వారియర్. యుద్ధ వీరుడా దావీదు? కాదు. కత్తి పట్టుకోవడం తెలుసా దావీదుకి? ఈరోజు మన ఇంట్లో ఉన్న పిల్లలకి మనం కోసే కూరగాయలు కోసం కత్తెన పట్టుకున్నారు, దావీదు గారు అది కూడా పట్టుకుని ఉన్నాడు.
ఆయనకి తెలిసిన ఏంట్రా అంటే చిన్నప్పటి నుంచి వాళ్ళ నాన్న దగ్గర పెడితే గొడ్లు కాచుకోవడానికి అంటే గొర్రెలు కాచుకోవడానికి కాపరిగా పెట్టేశాడు తప్ప కత్తి చేత పట్టడం తెలీదు, బళ్ళేలు చేత పట్టడం తెలీదు ఆయనకి, యుద్ధ నిపుణత చేతనవుతుంది ఆయనకి. మరి ఆయన క్యాలిబర్ని బట్టి దేవుడు ఇచ్చాడా? ఆలోచించండి. దావీదు ఫోకస్ ఎవరి మీదో తెలుసా? ఎవరి మీద లక్ష్యం ఉంచాడు? సర్వాధికారి అయినటువంటి దేవుని సన్నిధిలో మనం ఆలోచించవలసిన ఒక ఆధ్యాత్మిక సత్యం. ఆధ్యాత్మికంగా నేను బలపరచబడితే అంటే దావీదు హి వాస్ స్పిరిచువల్లీ స్ట్రాంగ్. యాజ్ ఎ రిజల్ట్ గొలియాతును చూసి అందరూ భయపడిపోతుంటే దావీదు అంటాడు, అడి మొహం నేను వెళ్తాను, నువ్వు వెళ్తావు కరెక్టే, ఈ వస్త్రం వేసుకో, నీకు దెబ్బ తగలకుండా 4 దెబ్బలు కాస్తావు, చచ్చిపోయినాడు ఊరికే చచ్చిపోయాడు అనుకుండా గట్టిగా నిలబడి చచ్చిపోయాడు రా. మనం అప్పుడప్పుడు అంటాం కదా, మనం సాటిస్ఫై చేసుకోవడానికి సెమీఫైనల్స్ దాకా వచ్చి ఓడిపోయారండి బాగా. దిస్ ఈజ్ అవర్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. వెన్ వీఆర్ స్పిరిచువల్లీ స్ట్రాంగ్, నో సెమీఫైనల్, ఆర్ ఎయిమ్ ఇస్ ఫైనల్. We will visualize, we shall daydream. అంటే నేను గెలిచాను అని ముందే దేవుడు చెప్పేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును. ఆధ్యాత్మికంగా మనం స్ట్రాంగ్ అయితే, ఎప్పుడు ఆధ్యాత్మికంగా నేను స్ట్రాంగ్ అవుతానంటే వెన్ మై ఫోకస్ ఈజ్ ఆన్ క్రైస్ట్. నేను దేవుని యందు లక్ష్యం ఉంచితే ఆయన చేసే అమోఘమైన కార్యాలు ఏంటో మీ ఎదుటకు త్వరగా తీసుకుని వస్తాను. వినడానికి ప్రయత్నం చేయండి. ఆయన మీద ఫోకస్ ఉంచితే, అంటే ఫోకస్ అంటే ఎలా ఉంటుందో చెప్తా జాగ్రత్తగా, మీకు అర్థం అవడానికి ఆరంభంలో. ఒక రాజు ఉన్నాడు, ఇది మీకు అర్థం అవడానికి కదా. రాజు ఉన్నాడు, రాజుకు లేక కొడుకు పుట్టాడు. రాజు శౌర్య ప్రతాపములు కలిగినాడు. హీస్ ఫిరోషియస్ ఎనఫ్, హీస్ ఎ గ్రేట్ వారియర్. తన తర్వాత దెర్ ఇస్ నో హెయిర్, అంటే రాజ్యాన్ని పరిపాలించడానికి వారసులు లేరు, చచ్చిపోతానేమో అనేటువంటి ఒక భయం కలిగింది తనకి. భార్యలను చేసుకున్నాడు, ఒక ఆమె ద్వారా కలగకపోతే ఇంకొక ఆమె ద్వారా నేను కంటానేమో అని ఎవరి ద్వారా కలిగిపోయాడు. అయితే ప్రభు అయిన దేవుడు, దేవుని వాక్యం ఉంటున్న ఆధ్యాత్మిక సత్యం అంటే గర్భఫలం దేవుడిచ్చే ఆయన ఇస్తాడు కంపల్సరీ. వాగ్దానం చేస్తున్నాడు, నమ్మదగిన దేవుడు. ఆయన ఒక మాట ఏంటంటే తను పిలిచిన వారిని ఆయన కొరచ హస్తాలతో ఉంచాడంటే అవమానం ఎవరికి? లేవిలో ఉన్నారంటే అవమానం ఎవరికి? మనకు కాదు, ఆయనకే. సో మనల్ని ఆ స్థితిలో ఉంచుతున్నాడు అంటే ఆయన ఉన్నతంగా మనల్ని మహింపరచడానికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది ఆయన ఇచ్చే బహుమానం. లేక చాలా కాలానికి ఇంకా అయిపోయింది అని ఆశలు విడిచిపెట్టేశాడు. ఆశలు విడిచిపెట్టాడని ఎందుకన్నానంటే ఈ రాజు మనుషుల మీద నమ్మకం ఉంచాడు. ఆ భార్యను ఆమెను చేసుకుంటే పిల్లలు పుడతారు, ఈమెను చేసుకుంటే పిల్లలు పుడతారు, ఈమెను చేసుకుంటే పిల్లలు పుడతారని దొరికినందరం చేసుకున్నాడు. కానీ ఎవరు ఏందో బైబిల్ ఏమంటదంటే గర్భఫలం దేవుడిచ్చే బహుమానం. అయితే వీటన్నిటిని ఇంకా నిర్వీర్యం అయిపోయి అనుకున్నాడు, ఇంకెవరిని పెళ్లి చేసుకున్నా నాలో సత్తువు లేదు, నేను పిల్లలను కాదు. ఆ స్టేట్ లో జీవం కలిగిన దేవుడు కొడుకునిచ్చాడు. ఇచ్చిన తర్వాత కొడుకుని చూసుకుని అయ్యా మీ భార్య గర్భవతి అనగానే మెడలో తెంపేసి ఇచ్చేసాడు ఒకరికి. ఆ తర్వాత నెలలకు ఒక్కొక్కరికి ఒక్కొక్క గిఫ్ట్ ఎత్తా మొదలు పెట్టాడు. ఏమంటే గర్భం దాల్చి సినిమాలో చూస్తాం అటు ఇటు తిరిగేస్తా ఉన్నాడు అన్నమాట రాజుగారి తెగ, ఎవరు పుడతానని. బయట నుంచి లోపల నుంచి ఒక వచ్చి రాజా పండంటి కుమారుడు పుట్టాడు అనగానే అప్పుడు దాకా ఒకటొకటి తెంపినాడు, మొత్తం తెంపేసి ఇచ్చాడు. ఆ సంబరం వేరుగా ఇచ్చేసిన తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. చిన్నోడు కళ్ళ ముందు మెదులుతున్నాడు, నెలలు గడుస్తున్నాయి, వాడు బతుకుతున్నాడు అనుకున్నాడు లేచి నిలబడతాడని. కానీ లేచి నిలబడలేని పరిస్థితి. సరే చూస్తే లేచి నిలబడగలిగాడు 2 ఏళ్ల తర్వాత. మగపిల్లలు చాలా లేటుగా నడుస్తారు, ఆడపిల్లలు తొందరగా నడిచేస్తారు. చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు అన్ని ఆడపిల్లలు చాలా ఫాస్ట్ గా జరిగిపోతాయి. మగాళ్ళ కంటే 5 ఏళ్ళు అడ్వాన్స్డ్గా ఉంటారు ఆడపిల్లలు. అందుకే పెళ్లి చేసేటప్పుడు మగాడి కంటే ఆడవాళ్ళు 5 ఏళ్ళు చిన్నగా ఎందుకుంటారంటే వీళ్ళు 5 ఏళ్ళు వాళ్ళకంటే ముందుగా ఆలోచించేస్తారు. అందుకని మగపిల్లలు వాళ్ళ ఏజ్ కంటే వాళ్ళ ఏజ్తో సమానంగా ఉన్న వాళ్ళని చేసుకోకూడదు, వాళ్ళ ఏజ్ పైన ఉన్న వాళ్ళని అసలు చేసుకోకూడదు. కారణం వీడు చిన్నపిల్లవాళ్ళ కనబడతాడు. వాళ్ళకి ఆలోచన తీరులు అన్నింటిలో వీడి మొహంలో అనుకుంటారు, పైకి గౌరవిస్తారు కానీ భర్తని అన్నిట్లో అనుకుంటారు వీడి తలకి తెలియలేదు నాకు ఉన్నంత అనుకుంటారు. దిస్ ఇస్ ట్రూ, సైకలాజికలీ రైట్, ఇట్ వాస్ ప్రూవ్డ్. సరే అయితే ఆశ్చర్యం ఏంటంటే ప్రభు ముందు ఏంటంటే వీళ్ళరా ఎదుగుతున్నాడు కానీ కూనిగా ఉన్నాడు, స్ట్రైట్ గా లేడు. చూస్తున్నాడు, ఇదేంటి గూనిగా ఉన్నాడు, స్ట్రైట్ గా నిలబడలేడేమో. నా కూతురు పుట్టిన కొంతకాలానికి అది కూర్చుంటే మెడకేలా పెడతాం. నాకు టెన్షన్ వచ్చేసింది, మెడలే పెడతాం, మెడలేక ఉంటుందేమో. రకరకాల ఏదో ఒక ప్రయోగం చేద్దాం. పెద్దోళ్ళు మెడక వేసుకుంటారు బెల్ట్, అలాంటి బెల్ట్ ఏమైనా తయారు చేద్దాం ఇవి అనుకున్నాం. టెన్షన్ నాకు, ప్రభా ఇచ్చినోడు నువ్వు చూసుకుంటావు అని మరొక ధైర్యం. ఒక సర్టెన్ పీరియడ్లోకి వచ్చేటప్పటికి చూసిన వాళ్ళంతా
టెన్షన్ ఎక్కువ చేసేది మనోళ్ళే. చూసిన వాళ్ళందరూ అనడం మొదలెట్టారు, అలాగే ఉండిపోద్దాం ఆడుకోవాలి, మగవాడు రకంగా ఉంటుంది బాగుంటుంది కానీ ఆడుకోలేదు, అలాగే ఉండిపోద్దాం నాకు టెన్షన్. వీళ్ళందరూ మాటలు బట్టి సులువుగా చిక్కులు పెట్టు ప్రతి పాపం ఇదే. ఎంత సులువుగా చిక్కులు పెట్టేశారంటే ప్రార్థనకి వెళ్ళి నుంచి ప్రతి చోట చూసి ఏంటున్నారు బాబు వాళ్ళ అమ్మాయి అట్లా ఉంది ఇలా సర్టెన్ టైంలో తర్వాత చూస్తే బుడత నడుస్తాం ఇలా నడిచేసింది. ఆ దేవునికి స్తోత్రం అనుకున్నాం. ప్రభునందు ప్రియులరా, గూనివాడు అందరూ అనుకున్నారు ఏంటో గూని అంటున్నారు. మరి కొంతమంది పాజిటివ్ గా చెప్పేవాళ్ళు ఉంటారుగా ఏం కాదులేని, కానీ ఎదుగుతున్నాడు. మరింత ఎక్కువైపోయింది గూని. ప్రకటించాడు, చాటింపు వేశాడు. నా కొడుకు గూనిని సరిచేయగలిగినాడు ఎవడనంటే రాజ్యంలో మీకు నచ్చింది నేను ఇస్తాను అన్నట్లుగా. ఎంతో మంది వచ్చారు, చేయడానికి ప్రయత్నం చేశారు. దానివల్ల చివరికి ఒక శిల్పకారుడు వచ్చాడు, రాళ్ళను బొమ్మలు చేస్తాడే వాడు వచ్చాడు. వచ్చి అయ్యా మీ అబ్బాయిని నేను బాగు చేస్తానండి. రాజుగారి దగ్గరికి వెళ్ళాలంటే ముందు చాలా మందిని ఎదుర్కొని, కానీ రాజుగారి దగ్గరికి వెళ్ళాలి ఫైనల్ ఇంటర్వ్యూ హెచ్ఆర్ దగ్గరికి వెళ్ళాలంటే ముందు చాలా మందిని ఎదుర్కోవాలి కదా. రాయ్ మంత్రి గారి దగ్గరికి వచ్చాడు. సరే నువ్వు నీ ప్రొఫైల్ ఏంటి, నీ వృత్తి ఏంటి అన్నాడు. నేను బొమ్మలు చేస్తాను. సరే నీ తలకాయ, ఆయన పిలిచింది బొమ్మలు చేయడానికి కాదు కొడుకును బాగు చేయడానికి. నేను బాగు చేస్తాను అన్నాడు. ఏం బాగు చేస్తావు, నీకు ఏ వైద్యం తెలుసు, బొమ్మలు తయారు చేయడం తెలుసు. బొమ్మలు తయారు చేసేవాడికి రాజు కొడుకు వైద్యం ఎలా చేస్తావురా, రాజు కొడుకుని ఎలా ట్రీట్ చేస్తావురా, అదంతా అవసరం. మీరు నన్ను నమ్మి ఒక సంవత్సరం నాకు అవకాశం ఉండే అని అంటే, సరే లోకంలో సామెత ఉంటుంది, ఏ పుట్లో ఏ ఫామ్ ఉందో అని తెలుగులో సామెత ఉంటుంది. ఏ పుట్లో ఏ ఫామ్ ఉందో అని అంటారు. సర్లేరా అంతమందిని చూసాం, వీడిని కూడా చూద్దాం. ఆశ ఉన్నప్పుడు ఎలాంటి అయినా అడ్డమైన వాళ్ళు చెప్పినవన్నీ ఏం చేస్తాం, మనం చేయడానికి ప్రయత్నం చేస్తాం. రైట్, వి డోంట్ ట్రస్ట్ ఇన్ గాడ్. ఈ మాటలు వింటున్నప్పుడు యూ నీడ్ టు థింక్ అబౌట్ యువర్ ఓన్ సెల్ఫ్. నన్ను గురించి నేను ఆలోచిస్తాను, నిన్ను గురించి మీరు ఆలోచించండి. మన చూపు దేవుని మీదే ఉంటుందా, వీటన్నింటి మీద ఉంటుందా? బైబిల్ కలిగిన వాడు దీని వైపు చూడాలి. బైబిల్ లేని వాళ్ళు మాటలు, ఎంతో మంది చెప్పిన మాటలన్నిటి మీద వాడు ఆధారపడతాడు. కారణం ఏంటంటే వాడికి జీవం కలిగినటువంటి వాక్కు లేదు. మనకు జీవం కలిగిన దేవుడు ఉన్నాడు, మార్గ నిర్దేశకుడు ఉన్నాడు, ఆ మార్గంలో చేయి పట్టి నడిపించగలిగిన ఉన్నాడు, ఆ మార్గము గుండా తీసుకెళ్లి సింహాసనం మీద కూర్చోబెట్టగలిగిన సమర్థుడు మన దేవుడు ఉన్నాడు. అయితే ఈ మంత్రి గారు విన్నారు, రాజుగారి దగ్గరికి వెళ్ళాడు, రాజుతో చెప్పాడు, అయ్యా ఏమో ఏం చేయగలడు, అవకాశంతో సంవత్సరం అన్నాడు, ఇంత చూసాం కదా. రైట్ అన్నాడు. సరే ఒక బండ ఉండి అన్నాడు. వెళ్ళాడు, వెతుక్కున్నాడు, ఒక మంచి బండను తెచ్చుకున్నాడు, రాయి తెచ్చుకున్నాడు. అయ్యా ఎవరు నన్ను డిస్టర్బ్ చేయొద్దు, ఆహారం మాత్రం తలుపు కింద తోండి, నేను తింటాను సరిపెట్టుకుంటాను అన్నాడు. సంవత్సరం అయింది, అద్భుతమైనటువంటి బొమ్మను తయారు చేశాడు. ఒక రోజు అందరికి ఇన్విటేషన్ ఇచ్చాడు. అయిపోయింది మీరు నాకు ఇచ్చిన గడువు, నేను చక్కని విగ్రహాన్ని తయారు చేసేసాను, వచ్చి చూడొచ్చు అని అనగానే రాజుగారు విగ్రహాన్ని చూడడానికి చాటింపు ఎందుకు, ఇంట్లో పరిస్థితులు బాగోనప్పుడు అని ఉన్న నలుగురు పెద్దలు వచ్చి చూశారు. చూస్తే ఆ విగ్రహం చూడగానే ఎంత ఆనందం అనిపించిందంటే రాజుకు, ఎవరు ఈ యవనస్తుడు, ఎవరు ఈ సౌందర్యవంతుడు, ఎంత అందగాడు, బలి విగ్రహం చెక్కావు నువ్వు, నీ రూపశిల్పగత నీ నైపుణ్యత అంతా బలి చూపించే విగ్రహంలో ఎవరైనంటే నీ కొడుకు అన్నాడు. గుండె పగిలిపోయింది ఒకసారి రాజుకి. కూనోడిని ఇక్కడ బొమ్మలో చూపించి నీ కొడుకు అంటే గుండె ఎందుకు పగిలిపోయిందంటే, నిజంగా అన్ని బాగుంటే నా కొడుకు ఇలాగే ఉండేవాడు అని ఏడుస్తా ఉన్నాడు. ఏడుస్తా ఉంటే మంత్రి గారు వచ్చాడు. ఏమరా నువ్వు ఏదో చేస్తావు అనుకుంటే రాజు నడిపిస్తున్నావు, మరింత క్రొంగుదలకు రాజును గురి చేసావు, తీసుకెళ్ళిపోండి రండి చెరసాల్లో పడింది అన్నట్టంటే, కాదు మీరందరూ చూశారు కదా, చిన్నోడు కూడా తీసుకురండి, ఆ తర్వాత నన్ను చెరలో పడేస్తారో ఏది చేస్తారో మీ ఇష్టం అన్నాడు. సరే చిన్నోడు వచ్చాడు, గూనుతోనే వచ్చాడు, ఎదిగిన యవన కుమారులంతా, వాడి వయసు అంతా వచ్చింది. వస్తే అన్నాడు, బొమ్మ ఇంక చూడు అన్నాడు. ఇలా చూస్తున్నాడు, పాపం వంగినాడు కదా, ఇలా చూస్తా ఉంది, నవ్వుతున్నాడు. ఎవరు అనుకున్నావు అన్నాడు. ఎవరు అంటుంది నువ్వే అన్నాడు. వీడియో ఆడవడం మొదలుపెట్టాడు. అవునా, నేను అలా లేను, ఇలా ఉన్నాను, నన్ను అవమానిస్తున్నావు అన్నట్లుగా అన్నాడు. కాదు నువ్వే, నేను అలా అవ్వగలను అంటే అవుతావు. ఎప్పుడు అంటే ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఆ బొమ్మ దగ్గరికి వచ్చి ఓ పావు గంట ఆ బొమ్మను అదే పనిగా యువర్ ఫోకస్, నీ లక్ష్యం ఆ బొమ్మ వైపే ఉంచు అన్నాడు. 6 నెలల్లో మన ఫిజియోథెరపీ అంటామే, దిస్ ఇస్ అ కైండ్ ఆఫ్ ఫిజియోథెరపీ. చూచాడు, 6 నెలలు తిరగకుండానే ఆ బొమ్మలా తయారయ్యాడు. దేవునికి స్తోత్రం. ఒక వ్యక్తి భౌతికంగా బాగుపడడానికి ఒకదాని యందు లక్ష్యం ఉంచితే అలా తయారైపోతే, ఆధ్యాత్మికంగా నీవు నేను క్రీస్తు వంటి వారంగా తయారవ్వాలి అంటే మన లక్ష్యం ఎవరి మీద ఉండాలి? దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే ఆధ్యాత్మికంగా మనం సక్సెస్ అవ్వాలి అనేది దేవుని ఆశ. అందుకే ఆయన అన్నాడు, లెట్ యువర్ ఫోకస్ బి అపాన్ మీ అన్నాడు. ఆ ఫోకస్ ఆయన మీద లేకుండా తొలగిపోవడానికి రకరకాల
యత్నాలు చేసేవాడు కూడా ఉన్నాడు. అందుకే ప్రభువైన దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ అన్నాడు, నీ ఫోకస్ ఆయన మీదే ఉంచన్నాడు. 6వ అధ్యాయాల్లో అంతవ అధ్యాయానికి వెళ్దామండి. 12వ అధ్యాయంలో ఏమంటున్నాడు? హెబ్రీ పత్రిక 6వ వచనాలు చదువుదాం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని మాటలు. ஆகையால் மேகம் போன்ற இத்தனை திரளான சாட்சிகள் ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘములే మనల్ని ఆవరించినందున நம்மை சூழ்ந்து கொண்டிருக்க మనము కూడా ప్రతి భారమును பாரமான யாவற்றையும் நம்மை சுற்றி நெருக்கி நிற்க பாவத்தின் தள்ளிவிட்டு விசுவாசத்தை துவங்குகிறவரும் முடிக்கிறவருமாய் இருக்கிற இயேசுவை நோக்கி நமக்கு நியமித்திருக்கிற ஓட்டத்தில் பொறுமையோடு ஓட கடவோம். రైట్ అంటున్నాడు అక్కడ, సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడు అయిన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో. ఓపిక దేనికోసమో తెలుసా? పరిగెత్తడానికి కాదు. ఓపిక దేనికోసమో తెలుసా? పందెంలో నడవడానికి కాదు. ఓపిక యేసు మీద నుంచి దృష్టి మరలకుండా ఉండడానికి. దేవునికి మహిమ కలుగునుగా. ఇక్కడ ఓపికతో అంటే పరిగెత్తడానికి ఓపిక అని మాట్లాడట్లా బైబిల్. మీకు అర్థమవుతుందా చెప్పే మాట? ఓపిక అనగానే మనకేమనిపిస్తుంది అంటే పరిగెత్తలేము అని. ఓపిక పరిగెత్తే విషయంలో ఓపిక అన్నాడు. పరిగెత్తే విషయంలో ఓపిక అంటలే దేవుడు. దేవుని వైపు ఆయన ఎందు లక్ష్యం ఉంచే విషయంలో ఓపిక ఉండాలి మనకి. మనలో చాలా మందికి ఆయన కోసం వెయిట్ చేసే విషయంలో ఓపిక ఉండదు. డాక్టర్ కోసం వెయిట్ చేసే విషయంలో మాత్రం చెప్పరా ఓపిక ఉంటుంది. అదే ఓపిక ఇక్కడ ప్రభువైన దేవుని వాక్యం అంటుంది, విశ్వాసములకు కర్తయు దాన్ని కొనసాగించువాడని యేసు వైపు చూచుచు ఓపికతో. ఓపిక ఏ విషయంలో అంటే నీ చూపు, నీ తలపులు, నీ ఆలోచనలు ఆయన మీద నుంచి తొలగిపోకుండా చూసుకునే విషయంలో ఓపిక కలిగి ఉండాలి. అప్పుడు సింహాసనం వైపే మన అడుగులు ఉంటాయి. దేవునికి స్తోత్రం కలుగును. సులువుగా చిక్కులు పెట్టే ప్రతి పాపం ఏంటా పాప? రైట్, ముందుకు వెళ్ళిపోదాం. జాగ్రత్తగా గమనించాలి. ప్రభువైన దేవుడు ఈ పూట మనతో మాట్లాడాలనుకుంటుంది ఏంటంటే, ఆధ్యాత్మిక జీవితంలో నువ్వు సక్సెస్ అవడం, నువ్వు గెలవడం నా ఉద్దేశం నాన్న. అయితే ఈ ఆధ్యాత్మికంగా నువ్వు గెలిచినప్పుడు మానసికంగా బాగుంటావు, భౌతికంగా కూడా సంపూర్ణతలోనికి నువ్వు సాగిపోతావు. ఇది నీలో జరగాలి, అది నా ఆశ. ఇది నీలో జరగాలి అంటే నువ్వు చేయాల్సింది ఒకే ఒక్క పని. ప్రభువైన దేవుడు 10 పనులు చెప్పడం, ఎప్పుడు చెప్పినా ఒకటే. ఆయన చెప్పేది ఒకటే ఒకటి. ఏంటంటే యువర్ ఫోకస్ బి అపాన్ మీ. నన్నే చూడంతే, నన్ను మాత్రమే చూడు. ఏమొచ్చినానయ్యా? ఏమొచ్చినా నన్ను మాత్రమే చూడు. లెట్ యువర్ ఫోకస్ బి అపాన్ మీ. నన్ను ఫోకస్ చేసే విషయంలో మాత్రం ఎవరి పాటు వద్దు. ఎందుకు ఈ మాటలు ఎన్నిసార్లు చెప్తున్నాను తెలుసా? మన భక్తి ఆరంభంలో భలే ఫోకస్గా ఉన్నాం. At the very beginning at the very initial days of our walk with Christ, క్రీస్తుతో నడిచే విషయంలో భలే ఆసక్తికరంగా ఉంది. మరి ఇప్పుడు అదే ఆసక్తి ఉందా? అందుకంటాడు ఓపిక. ఎక్కడ ఓపిక? ఆయన మీదే లక్ష్యం ఉంచే విషయంలో ఓపిక ఉండాలి. ఆ ఓపికను కోల్పోవడానికి అవకాశం. సులువుగా చిక్కులు పెట్టేవన్నాను. ఇవి ఎలా ఉంటాయో సూటిగా చెప్పేస్తాను. మనం ఎప్పుడైతే మన ఫోకస్ ప్రభువైన దేవుని మీద ఉంటుందో, ఆశ్చర్యం చెప్పమంటారా, మన కొరకు పని చేసే వారిని ఆయన లేపుతాడు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. నేను ఎప్పుడైతే నా లక్ష్యం దేవుని మీద ఉంటుందో, నా ప్రతి కార్యాన్ని నెరవేర్చడానికి దేవుడు నాకు మార్గ మనుషులను వాడేసుకుంటాడు. మరలా చెప్తున్నా, నేను ఎప్పుడైతే దేవుని మీద లక్ష్యం ఉంచుతానో, నేను ఎప్పుడైతే దేవుని మీదే గురించుతానో, నా పని జరగడానికి వ్యక్తులను ప్రేరేపించేవాడు ఆయనే, నా పని జరగడానికి ధనాన్ని సమకూర్చేవాడు ఆయనే, నా పని జరగడానికి పరిస్థితులన్నింటినీ సానుకూలపరిచేవాడు. అంటే వ్యక్తులను నా కోసం వాడుకుంటాడు, పరిస్థితులు నా కోసం వాడుకుంటాడు, సృష్టిలో ఆయన నా కొరకు కలుగు చేసిన సమస్తాన్ని వాడుకుంటాడు. ఆమేన్. ఇక్కడ ఇంకొక మంచి విషయం చెప్తాను మీకు. మనము దేవుని కొరకు కలుగు చేయబడినవన్నీ మన కొరకు. ఆమేన్ అనండి. మనం ఎవరి కోసం? మరి మన కోసం కలుగు చేయబడిందంతా మన కోసం, అంతేనా కాదు? కలుగు చేసిందంతా మన కోసమే. దేవుని ఆశ, దేవుని సంకల్పం మీదే మన ఎడల నువ్వు సక్సెస్ అవ్వాలి అంటాడు. నీవు నా మీద ఫోకస్ ఉంచితే నీ లక్ష్యం కొరకు, నీ సక్సెస్ కొరకు ఉన్న వాటన్నిటిని నేను వాడుకుంటాను. ఉన్న వాటన్నిటిని నేను వాడుకుంటాను. దిస్ ఇస్ వాట్ గాడ్ క్లైమ్స్ us. దిస్ ఇస్ వాట్ గాడ్ క్లియర్లీ టాక్స్ టు us. ఎలా వాడుకుంటావు అంటే, ఉదాహరణకి అలా చెప్తాను. యోసేపు దృష్టి ఎవరి మీద ఉంది చెప్పండి నాకు. ఇప్పుడు యోసేపు దృష్టి, సరే మీకు అర్థం కావడానికి కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తారండి. ఆయన
ఈ రోజు నేను ప్రకటిస్తున్నాడు, మనం వచ్చిన వాడు ఆయన స్వభావం ఎలాంటితో ఒక్క మాటలో చెప్పాలంటే విలాప వాక్యములు 33వ అధ్యాయం 20వ వచనం చూడండి. లెమెంటేషన్స్, విలాప వాక్యములు 3:20. లెమెంటేషన్స్ ఇర్మియా తర్వాత ఉంటుంది, నెక్స్ట్ టు జెరమియా. అది కూడా ఇర్మియా ద్వారా రాయబడింది. 3వ అధ్యాయం 20వ వచనం చదవండి ఒకసారి. అక్కడ ఒక మాట అంటాడు, ఏమనంటే ఎంతైనా చదవ తల్లి, ఎడతెగక నా ఆత్మ జ్ఞాపకము చేసుకొని నాలో కృంగి ఉన్నది, అది నీ 22 చదవరు. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది గనుక మనము కాకున్నాము, అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. ఈ మాట చూడండి 23వ వచనం చివరి భాగం. నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు. చెప్పండి ఒకసారి, నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు. మరొకసారి చెప్పండి, యేసయ్యా నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు. ఒప్పుకున్నాం, మనం చెప్పాము ఒప్పుకున్న మనతో ప్రభువైన దేవుడు సూటిగా చెప్తున్న మాట, నీ గెలుపుకు నేనే భరోసా, నీ గెలుపుకు నేనే భరోసా. నేను ఎంతైనా నమ్మదగిన దేవుడు. ఇప్పుడు నువ్వు గెలవాలంటే నమ్మదగిన నేను నీతో అంటున్న మాట ఏంటంటే, లెట్ యువర్ ఫోకస్ బి, చెప్పండి, లెట్ యువర్ ఫోకస్ బి అపాన్ మీ. నీ లక్ష్యం నా మీద ఉండాలి. కానీ చాలా మంది చేసేది ఏంటో తెలుసా? ఏం చేస్తున్నారు? రండి, ఆయన మీద లక్ష్యం ఉంచితే మనం గెలుస్తాం. కానీ చాలా మంది చేసే పని, ఇర్మియా గ్రంథం చదువుదాం. ఇర్మియా గ్రంథం ఈ పక్కనే ఉన్నటువంటి పుస్తకం, పక్క పేజీలు చెప్పండి చాలు. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం నుంచి ఈ మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 5వ వచనం చూడండి. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నరులను ఆశ్రయించి శరీరము తనకు ఆధారముగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకునివాడు. అంటే నీ ఫోకస్ ఆయన మీద కాకుండా లోకం వైపు తిరిగావనుకో, నువ్వు ఫెయిల్ అయిపోతావు. శాపగ్రస్తులు అంటే ఫెయిల్. అప్పుడప్పుడు మనం అంటాం, ఏంటంటే ఏం చెప్తామండి, దరిద్రం అండి, తలరాతండి అంటారే, ఫెయిల్ అయిపోయింటారా, మా దరిద్రం అండి, చేసిన పనులు అట్లాంటివి అంటారే. ప్రభువైన దేవుడు అంటే శాపగ్రస్తులు అంటే యు ఆర్ అల్టిమేట్ ఫెయిల్యూర్. ఎవరు ఫెయిల్యూర్ ఇక్కడ? యెహోవా మీద లక్ష్యం ఉంచిన హృదయాలను యెహోవా మీద నుండి మనుష్యుల మీద కేంద్రీకరిస్తారే, వారు చివరికి కలిగి ఉండేది ఏంట్రా అంటే అట్మోస్ట్ అండ్ డూమ్ ఫెయిల్యూర్. చివరికి వాళ్ళు ఎక్కడికి పోతారా అంటే ఫెయిల్యూర్ స్టేటస్. అందుకే యోహాను సువార్త 15లో అన్నాడు, నాకు వేరై మీరేమీ చేయలేరు. మీ ఫోకస్ నా మీద నుండి కాకుండా మనుషుల మీద మీ ఫోకస్ వెళ్తే మీరేమీ చేయలేరు. ఇశ్రాయేలుతో ఎన్నిసార్లు జ్ఞాపకం చేశాడు అండి ఆయన. ఇదే ఇర్మియా 30వ వచనం 30వ అధ్యాయం చదవండి. ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం 6వ వచనాలు. యెహోవా ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు, ఇశ్రాయేలు దేవుడకు యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు. సారీ యెషయా గ్రంథానికి రేక. యెషయా గ్రంథం 30వ అధ్యాయం. యెహోవా వాక్కిదే, లోబడని పిల్లలకు శ్రమ, పాపమునకు పాపము కూర్చుకున్నట్లు వారు నన్ను అడగక ఆలోచన చేయుదురు, నా ఆత్మ నియమింపని సంధి చేసుకుందురు, వారు నా నోటి మాట విచారణ చేయక పరో బలము చేత తమ్మును తాము బలపరుచుకొనుటకు ఐగుప్తు నీడను శరణు జొచ్చుటకు ఐగుప్తునకు ప్రయాణము. ఐగుప్తు దేనికి సాదృశ్యం అంటే బలమునకు సాదృశ్యం. ఐగుప్తు దేనికి సాదృశ్యం అంటే ప్రభావానికి సాదృశ్యం. అంటే మనం అప్పుడప్పుడు గమనించండి, ప్రార్థన మాత్రం దేవునికే చేస్తున్నాం అంటాం. ఏమండి, ఎదుటివాడి ప్రార్థనలు కూడా చాలా సందర్భాలు అందరం ఎదుటివాడి ప్రార్థనలు కూడా కోరుతాం. కానీ విడ్డూరం ఏంటో చెప్పమంటారా? మనుషులు అయిపోయి మనం చూస్తాం. ఉదాహరణకు ఏమైనా సమస్య వచ్చిందనుకోండి, వెంటనే మనకు తెలిసిన వాడు రాజకీయంలో ఉన్నాడు అనుకో, మన చూపు ఎవరి మీదకి వెళ్ళిపోద్ది? చెప్పండి, ఎవరి మీదకి వెళ్ళిపోద్ది? ఆడున్నాడు, మనకు అక్కడ పని అయిపోద్ది. అంటే నీ లక్ష్యం ఎవరి నుంచి ఎటు తొలగించావు? పైగా మనలాటోళ్ళు నాలాటోళ్ళు మనలో దేవుని వాక్యం తెలుసు, మనమేమంటాం తెలుసా? దేవుడు ఎలాగో ఆయన వాడుకుంటాడు కాబట్టి ముందే నేను ఆడిని. ఇది మన బుద్ధి. దేవుడు ఎలాగో రేపు ఆయన వాడుకుంటాడు కాబట్టి ముందే మనం వాడిని రుద్దుతాం. అసలు ఇది దేవుని ప్రణాళిక కాదు, ఇది దేవుని మార్గం అస్సలు కాదు. దేవుని మార్గం అస్సలు కాదు. దేవుని మార్గం ఎలాంటిదంటే ఉద్యోగాల కోసం నువ్వు ఎత్తడం కాదు, ఉద్యోగమే నీ దగ్గరికి రావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది నిజం. నువ్వు మోకాళ్ళ మీద ఉండి ఉద్యోగం నీ దగ్గరికి ఎలా వస్తుంది అంటే నువ్వు 10 మందిని అడగవు,
ఎవడో వచ్చి ఎక్కడికో అకేషన్కో ఎక్కడికో వెళ్తావు, మాటలో మాట వచ్చి అంటావు, మీరు ఇది చేస్తున్నట్టున్నారు, ఇప్పుడు చేస్తున్నారా, లేకపోతే బలం దగ్గర అవకాశం ఉంది. నేను పిహెచ్డి చేస్తున్నప్పుడు ప్రభువైన దేవుడు ఒక మంచి సహోదరుల ద్వారా నాకు నేర్పించిన ఆధ్యాత్మిక సత్యం ఇది. మనం వెతకడం కాదు, కారణం బైబిల్ని మనం తరచు చూస్తే దేవుని పిల్లలు ఎదుటి దగ్గరికి వెళ్ళి బ్రతిమలాడలా, వాళ్ళే వచ్చి అయ్యా మేము మీ కొరకు ఏం చేయాలని అడిగారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. మీకు అర్థమవుతుందా చెప్పే మాట? సొలొమోను ఫలానా వాడి దగ్గరికి వెళ్ళి మీరు నా కొరకు ఇది పంపించండి అలా. సొలొమోనా, నువ్వు దేవాలయం కడుతున్నావు అని మేము విన్నాం, మా దగ్గర లెబానోన్ చెట్లు ఉన్నాయి, పంపించమంటావా అడిగారా? సొలొమోను వెళ్ళి మీ దగ్గర లెబానోన్ చెట్లు ఉన్నాయి కదా, మీ దగ్గర ఫలానా రాళ్ళు ఉన్నాయి కదా, పంపించండి అన్నాడా? దేవుని పిల్లలు అడుక్కునే వాళ్ళు కాదు. నువ్వు అడుక్కున్న ఎవరిని అడగాలి? ఆయనని అడిగితే ఆయన జనములను వాడుకుంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. జనములను వాడుకునే దేవుడు. అందుకే ఇక్కడ వాళ్ళతో అన్నాడు, అరే మీకు దేవుడు లేనోళ్ళలాగా వ్యవహరిస్తారంటరా, మీరు ఫరో బలాన్ని నమ్ముకున్నారు కదా, ఫరో బలవంతుడు అనుకున్నారు కదా. రండి కిందకి చదవండి ఏమంటాడు అక్కడ. ఫరో వలన కలుగు 3వ వచనం, ఫరో వలన కలుగు బలం మీకు అవమానకరమగును. ఏమవుతుందట అంటే ఎట్లాగో చెప్పమంటారా? దేవుడి సన్నిధిలో మనం ప్రార్థన చేసి వెతికితే మనకు దొరికే అవకాశాలు ఏమంటే ఎవరిని వాడుకోవాలో వాడిని వాడుకుంటాడు. మనం అల్టిమేట్ గా ఈ ఫైలు ఎటు నుంచి ఎటు వచ్చినా ఫలానా వాడి దగ్గరికి రావాలి కాబట్టి ముందే వెళ్ళి వాడిని తోముకుందాం అనుకున్నాం అనుకో, వాడిని నిన్ను ఎలా వాడుకోవాలో చెప్పాలి. అంత అవమానకరంగా వాడుకుంటాడు నిజం. అప్పుడు మనం సిగ్గులేని వాళ్ళలాగా మనం అనుకుంటాం, పర్లేదు పని అవ్వాలి కాబట్టి గాడిదైనా బలి చెప్తాం. వీటన్నిటికీ లోకల్లో బతికిన వాళ్ళం కదా, విగ్రహారాధన చేసి వచ్చినాడు కదా, వాసుదేవుడు అంతటోడు ఏం పట్టుకున్నాడట, గాడిదగాళ్ళు కట్టుకున్నాడు కాబట్టి దేవుడే గాడిదగాళ్ళు కట్టుకున్నాడు కాబట్టి మనం కూడా ఎంత సిగ్గుమాలని దిగజారిపోయిన స్థితిలోకి వస్తున్నాం. నా ప్రభువైన దేవుడు అంటాడు, మిమ్మల్ని తలగా ఉంచుతాను కానీ తోకగా. ఎప్పుడు మనం తలగా ఉంటామంటే తల వైపు చూసినప్పుడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈ కుర్రోడిని అరే కింద నుంచి పైదాకా చూడమన్నాడు, కిందే చూస్తుంటే ఈడు గూని మరింత. మీరు బట్టలు ఉతికే వాళ్ళని చూడండి, కిందకే ఉతుకుతారు. కొన్ని సంవత్సరాలకి ఏమైపోతారు వాళ్ళు తెలుసా మీకు? పాప ఇట్లా లెగలేరు వాళ్ళు, ఉతికి 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 గుణంలో అయిపోయారు. నీ చూపు ఎక్కడ, నీ ఫోకస్ ఎవరి మీద? నేను అంటాను ఫలానా రంగంలో నీ రక్త సంబంధికులే ఉన్నారు, నువ్వు ఇలా చిటికి వేస్తే నీ పని చేసేస్తారు, కానీ వారి వలన నీ బలం కాదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. వారి వల్ల నీకు వచ్చే బలం కాదు, వారి వల్ల నీకు జరిగే పని కాదు. అప్పటికి ఆ మూమెంట్ కి అనుకుంటావు, నా పని అయిపోయింది, ఈ కాలేజీలో నాకు సీట్ వచ్చేసింది, పలానా దగ్గర ఉద్యోగం వచ్చేసింది. ఆ ఉద్యోగం నీకు సంతోషాన్ని ఏమాత్రం ఇవ్వదు. ఆ కాలేజీలో సీట్ నీ అంతటి నువ్వు తెచ్చుకున్నవే, అది నీకేమాత్రం క్షేమకరం కాదు. నీ అందున్న దేవునికి మహిమ అంతకంటే కాదు. నీ ప్రయత్నం వల్ల నువ్వు పొందుకునేది ఏది అది మనకు క్షేమం కాదు, అది శాశ్వతం అంతకంటే. దేవుడు ఆయన చేసేది ఎలా ఉంటుందో చెప్పమంటారా? ఆశీర్వాదం. చెప్పండి నాతో ఈ మాట, ఆశీర్వాదం. దేవుడు చేసే ప్రతిదీ ఆశీర్వాదకరమైంది, దీవెన కాదు. నువ్వు వెతుక్కునే దీవెన, దేవుని వైపు నువ్వు చూస్తే నీకు ఇచ్చేది ఆశీర్వాదం. చాలాసార్లు చెప్పాను, మరలా జ్ఞాపకం చేస్తున్నా. దీవెన అంటే ఏంటంటే ఏమండి, ఇవి నేను మాత్రం తాగడానికే సరిపోతాయి, ఇది దీవెన. ఆశీర్వాదం అంటే ఎలా ఉంటుంది తెలుసా? బావి ఎంతమంది తోడుకున్నా చెప్పాలండి అది. ఇది నేను కొట్టుకెత్తాను, మీరు కొట్టుకెత్తారు, చివరికి నాకు పట్టుకున్నాం అయిపోద్ది. ఇది దీవెన. మనం మన ప్రయత్నం చేస్తే దొరికేది ఇది. దేవుని వైపు ఫోకస్ చేస్తే ఆయన ఇచ్చేది నీ కొరకు మాత్రమే కాదు, నువ్వు కుటుంబీకులు తింటాం మాత్రమే కాదు, నీతో ఉన్న అనేకులు తినడానికి ఆస్కారం ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇప్పుడు నేనంటాను, దైవ సేవకురాలు పరిచర్య ప్రభువైన దేవుడు ఇచ్చాడు. మనుషులుగా మనం అనుకుంటాం అక్క తర్వాత సేవకుడు ఎవరో. అక్క మనసులో అనుకుంటుంది నా దేవుడు వాగ్దానం చేశాడు కదా అని. వినండి ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వాగ్దానం చేయలేదు అనుకుందాం. వాగ్దానం చేయకపోతే మన ఆరాటం, మన పోరాటం దేని మీద ఉంటుందంటే నా తర్వాత నా కొడుకుంటే బాగుండు, నా కూతురుంటే బాగుండు, రైట్? కానీ ఈ దినాల్లో లోకంలో చేస్తున్న చాలా పరిచర్లు వాళ్ళ తర్వాత వాళ్ళ పిల్లలు ఉన్నా అది అంత ఫలితాన్ని ఇచ్చిందేమీ కాదు. కానీ దేవుని మీద ఆధారపడితే నువ్వు ప్రభువైన దేవుని దగ్గర ఏమి ఆశించకుండా, ప్రభా నీవు పిలిచిన పిలుపు ఇది, నా పిలుపు అందరికీ ఉండదు కదా, ఇదే పిలుపు నువ్వు ఎవరికి ఇస్తావో, ఎవరు వాడుకుంటావో అని కనుక నువ్వు దేవుని దగ్గర నిలబడగలిగితే నీ ఇచ్చను నెరవేరుస్తూ నీకు తెలియకుండానే నువ్వు ఎప్పుడు ఊహించలేదు నీ ఇంట్లో వాళ్ళని దేవుడు లేపేస్తాడు. దేవుడికి అదే ముందు నుంచే మనం ప్లాన్ తీసుకున్నాం అనుకో,
పరిచర్య ముందుకెళ్లాల్సింది అక్కడికి ఆయన గీత గీసి ఇక్కడే రానిది అంటే అది జీవజలపు బొగ్గవాల్సింది చెరువు అయిపోయింది. ఇప్పుడు చెరువు అయిపోయింది. ఆ చెరువులో నీరు ఇంకే వరకు నీ ఇంటోళ్ళు మాత్రమే తాగుతారు. ఇంకిపోతున్నప్పుడు నీకు అనిపిస్తుంది ఇంకెవరికన్నా నేను పాలు భాగత్వం ఇస్తే నాకే దొరకదని. అది నీకు మాత్రమే. ఒకప్పుడు నీ పరిచర్య ద్వారా అనేకులకి ఇచ్చావు, మరి ఇప్పుడు అనేకులకి ఇవ్వకుండా నీ ఇంటి మాత్రమే తింటున్నావు అంటే అర్థం నీ మార్గానికి నువ్వు వెళ్తున్నావు. దేవుని చేతికి అప్పగించుకుంటే పరిచర్య ఆరంభంలో ఎంతమందికి ఇచ్చాడో ఇంకా మరెంత మందికి ఇవ్వడానికి మొదలు పెడతాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ ఫోకస్ ఆయన మీద ఉంటే, అదే అంటున్నాను, మన ఫోకస్ ఆయన మీద ఉంటే ఆయన చేసే కార్యాలు ఎంత గొప్పకుంటాయంటే కాస్త ఆలస్యం అవుతాయి. ఆయన కార్యాలు కూడా ఆలస్యం అవుతాయా? అవుతాయా? ఎలా ఆలస్యం అవుతాయి? పరిస్థితులు ఎలా ఉంటాయి? ఒక ఇద్దరు వ్యక్తులు నేను జ్ఞాపకం చేసి ముగిచ్చేస్తాను. దీనికి ముందు చూడండి, కొద్దిగా ముందుకు వెళ్దాం. అక్కడ 30వ అధ్యాయం అయిపోయింది. 31వ అధ్యాయం కూడా చూడండి. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని లక్ష్య పెట్టకయు యెహోవా యొద్ద విచారింపకయు సహాయము నిమిత్తం ఐగుప్తులకు వెళ్ళుచు గుర్రములను ఆధారము చేసుకుని వారి రథములు విస్తారములనియు రౌతులు బలాఢ్యులనియు వారిని ఆశ్రయించు వారికి దొరికేది ఏంటంటే అలాగే శ్రమ కనుకుంటాం. ఎంత ప్రయాస బూడిదలో పోసిన ఈ లాయర్కి ఇన్ని లక్షలు దారిపోసావురా, ఈ మధ్యవర్తికి ఇన్ని లక్షలు దారిపోసావురా, ఇవన్నీ ఈ ఎదవలు నమ్ముకోవడం కంటే ఉంచుకున్నట్టే పిల్లలకి ఎంతో కొంత ఉండేదిరా. అటు మనం డబ్బు పెట్టాము, లాభం లేదు, డబ్బు పోయే ఆరోగ్యం పోయే అని ఎప్పుడు ఆలోచిస్తాము? మనకంతా ఇన్స్టెంట్ కావాలి, మనకంత తొందరే. కానీ దేవుడు అంటాడు, ఒరే తొందర ఏంటరా? విచిత్ర ప్రబంధ పిల్లలు పరిచయం మీకు చెప్పను కానీ నేను అన్నతో చాలా కాలం సహవాసంలో ఉన్నాను. హైదరాబాద్లో ఉన్నప్పుడు అక్కకి తెలుసు. ఆయన ఒక సందర్భంలో బాటిల్ పెట్టాడు, నూనె సీసాలు పెట్టాడు. ఆ నూనె సీసాలో ఒక వింతైన నూనె సీసా చెప్తా మీకు. ఆ ఒక నూనె సీసా ఎట్లా తెలుసా? ఈ నూనె సీసా వాడితే 9 నెలల గర్భం 9 నెలల్లో కాదు 6 నెలలకే కనేతాం. అమ్మే దగ్గర కూడా ఉన్నాం మేము నూనె సీసాలు. అసలు దేవుని ప్రణాళిక ఏంటి? ఎన్నాళ్ళకి కనాలి? 9 నెలలకి. అవునా కదా? మరి ఈయన 6 నెలలకి కనేమంటాడే? ఏమనంటే అంటాడు జంతువులు 9 నెలలు మాత్రయా? ఒరే జంతు నిర్మాణం వేరు, మానవ నిర్మాణం వేరు, దేవుని ప్రణాళిక వేరు. ఆలోచించండి. కానీ చాలా మంది మనలో మనం కొందరు వెర్రిమొర్రి వేషాలు వేసి నిజమైన దేవుని ప్రణాళిక దేవుడు సేవకుడు చెప్పాడు కానీ కాదు. నీ లక్ష్యం ఎవరి మీద ఉండాలి? జీవం కలిగిన దేవుని మీద. సర్వాధికారి అయిన దేవుని వాక్యం అంటాడు. మరొక చోట సంకీర్తనకారుడు అంటాడు, యుద్ధ దినమునకు రథములను సిద్ధపరచుట కద్దు, రక్షణ యెహోవా ఆధీనం. యుద్ధ దినానికి వాళ్ళకి ఎంతమంది సైన్యం ఉన్నారు? 3 లక్షల మంది. నాకు 30 లక్షల మంది. ఏం కాదు, జయం మందే. అట్టర్ ఫ్లాప్ అయిపోయి ఊడిపోతాం ఎవరి సహాయం లేకపోతే. నువ్వు దేని మీద లక్ష్యం ఉంచావు? 30 లక్షల సైన్యాలు చూచావు. ఆడు 3 లక్షల మందే. 3 లక్షల మంది 30 లక్షల మందిని మింగేశారు. ఆయన సహాయం ఉంటే 3, ఒక్కడు 1000 మందిని తరుమును, 2 10,000 మందిని. స్తోత్రం చెప్పండి దేవునికి. హల్లెలూయా. So what God says today with us is he asks us to focus upon him. Let our focus be on him. ఒక మాట యోసేపును మనం జ్ఞాపకం చేసుకుందాం. యోసేపు జీవము కలిగిన దేవుని మీద మాత్రమే లక్ష్యం ఉంచాడు. అప్పుడప్పుడు సులువుగా చిక్కులు పెట్టే అన్నానే అవి ఎలా ఉంటాయో చెప్తాను చూడండి. యోసేపుకు దేవుడు ఇచ్చిన గొప్ప కృప. మనం ముందుకు వెళ్ళిపోతున్నప్పుడు ఆది కాండంలో కనిపిస్తారు ఇవన్నీ. రైట్. ఆయన్ని అమ్మేశారు ఐగుప్తులకి. ఫరో అనేవాడు కొనుక్కున్నాడు. ఫరో దగ్గర ఉండేటువంటి పోతిఫర్ అనబడిన వాడు కొనుక్కున్నాడు. కొనుక్కున్న తర్వాత చాలా కాలం అతన్ని చెరలో ఉంచాడు. దేవుని సహవాసం అతనికి ఉండడం చూశాడు. దేవుడు యెహోవా ఆయనకు తోడే ఉండడాన్ని బట్టి యోసేపు అన్నిటా ఆశీర్వదించబడ్డాడు. యోసేపు ఉండడాన్ని బట్టి పోతిఫర్ కూడా దీవించబడ్డాడు. అది గమనించినటువంటి పోతిఫర్ ఓ సర్టెన్ పీరియడ్లో, ఇవన్నీ సినిమాలాగా గంటన్నరలో జరిగిపోలా, సంవత్సరాలు పట్టే టైం. హి వాజ్ వెరీ మచ్ పేషెన్స్ ఎనఫ్. ఎవరి వైపు చూస్తూ? దేవుని వైపు ఫోకస్ పెట్టిన విషయంలో యోసేపు ఎక్కడ ఫెయిల్ అయినోడు కాదు. ఆయన వైపు మాత్రమే చూస్తూ ఉన్నాడు. శ్రమలలో కూడా ప్రభా నువ్వు నాకు ఇచ్చిన దర్శనం బొమ్మైపోయేది, అది నిర్వీర్యమైపోయేది కాదు. నువ్వు వాగ్దానాలలో నమ్మదగిన దేవుడు. నువ్వు దర్శనం ఇచ్చావా, ఆ దర్శనాన్ని నెరవేర్చకుండా నువ్వు మారే దేవుడు అస్సలు
నా చూపు నీ మీద లేకపోవడం, నా అలక్ష్యం, నా నిర్లక్ష్యం సమయ మించిపోవడానికి ప్రయత్నం చేస్తుంది. కానీ ప్రభా నా లక్ష్యం నీ మీదే ఉంటే గనక కార్యాలన్నీ వాటి సమయంలో అవి జరిగిస్తావు అని ఆయన మీద ఫోకస్ పెట్టాడు. ఆశ్చర్యం ప్రభునందు ప్రియులరా. ఎన్ని అవకాశాలు సులువుగా ఆయనకు దొరికేసేవి చెప్తా జాగ్రత్తగా. ఎన్ని అవకాశాలు వచ్చినా దేవుని చిత్తం కొరకు ఆయన మీద ఫోకస్ మాత్రం అనుకోవాలా. ఆయనకు దొరికిన మొదటి అవకాశం ఏంటి తెలుసా? పోతీఫర్ భార్య. స్వతంత్రుడు అయిపోవచ్చా? అవ్వకూడదా? పేరుకు దాసుడే కానీ సంపూర్ణ స్వాతంత్రుడిగా బ్రతకగలిగినటువంటి అవకాశం దొడ్డిదారులు దొరికేసింది. పోతీఫర్ భార్య అందు నువ్వు నాతో ఉండండి, నువ్వు నాకు అవకాశం ఇస్తే, నాతో నువ్వు సహించడానికి ఇష్టపడితే ప్రతిదీ హ్యాపీగా ఉండొచ్చు నువ్వు. అవునా కదా? కానీ ఫోకస్ ఎక్కడ ఉంది? సులువుగా చిక్కులు పెట్టేది. మనుషుల వైపు చూస్తే నిజమే, అమ్మగారు ఆమె అడిగింది ఆమెకి ఇచ్చేస్తే, అంత పాపం చేస్తా పోతే రేపు నాకు పెళ్ళి అవుతా అవుదా అదంతా తర్వాత సంగతి. దొరికింది అవకాశం హ్యాపీగా. ఈరోజు మనుషులు ఎంతమంది లేరు? సేవా పరిచయంలో ఉన్న వాళ్ళు ఎంతమంది లేరు? ఇలాగా ఏమంటే అవకాశం దొరికితే దొడ్డిదారులు వాళ్ళని వీళ్ళని నమ్ముకుని ఆ సంస్థలకి ఈ సంస్థలకి దేవుడిచ్చిన దర్శనాన్ని వదిలేసుకుని ఆ సంస్థలకి ఈ సంస్థలకి తాకట్టు పెట్టేసి ఆ సంస్థలు ఈ సంస్థలు కలిసిపోయి మెట్టుకు భ్రష్టత్వంలోనికి దిగజారిపోయినటువంటి వారు ఎంతమంది లేదు? ప్రేమటువంటి వాళ్ళని పిలిచిన నమ్మదగినోడు, ఎంతైనా నమ్మదగినోడు. మన ఫోకస్ ఎవరి మీద ఉంచమంటున్నాడు ఆయన? మరి ఇశ్రాయేలు ఐగుప్తు బలం నీకు బలం కాదు నాన్న, వారి రథములు ఆఫ్టర్ ఆల్ రథాలు రా, వాళ్ళు మనుషులు రా, నేను సర్వాన్ని సృజించిన సృష్టికర్త దేవుడిని అంటున్నాడు ఆయన. మరొక మంచి మాట దినవృత్తాంతాలు 2వ గ్రంథం చదవద్దు కానీ 16వ అధ్యాయం 9వ వచనం, క్రానికల్స్, 2 Chronicles chapter 16 verse 9లో చెప్తాడు. ఏమన్నా తెలుసా? యథార్థ హృదయుడై ఎవరు యథార్థ హృదయంతో ఆయన వైపు చూస్తారో ఆయన దృష్టి అంటే అటువంటి వారి మీద ఉంటుందంట. ఎవరి మీద? ఎవరు యథార్థ హృదయంతో ఆయన వైపు చూస్తారో, ఆయన మీద లక్ష్యం ఉంచుతారో, ఆయన లక్ష్యం అటువంటి వారి మీద ఉంటుందంటండి. యథార్థంగా తన కొరకు కనిపెట్టు వారి ఎడల ఆయన కనుదృష్టి అటువంటి వారి మీద నిలుచును అంటున్నాడు ప్రభు అయినటువంటి దేవుడు. అంటే ఇక్కడ యోసేపు యథార్థంగా దేవుని కొరకు కనిపెడుతున్నాడు. ఇప్పుడు మనం నేర్చుకుంటుంది ఏంటో చెప్పమంటారా? నేను దేవుని మీద ఫోకస్ పెడితే నాకు కావలసిన దేవుడు ఎవరిని వాడుకుంటాడు? చుట్టూ ఉన్నటువంటి కలుగు చేయబడిన వాటన్నిటిని వాడుకుంటాడు. ఆశ్చర్యం. యోసేపుని ఎలివేట్ చేసే విషయంలో యోసేపు దేవుని ఎదుట నమ్మకంగా ఉండడాన్ని బట్టి యోసేపును ఎలివేట్ చేయడానికి కళలను వాడుకున్నాడు. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం కలుగునుగా. ఏం వాడాడు? ఏదైనా వాడుకోగలడా ఆయన? చెప్పండి, ఏదైనా వాడుకోగలడా లేదా? కాకులను వాడేసినాడు, ఎర్ర సముద్రాన్ని వాడేసినాడు. ఏమండి, కళలను వాడుకోలేడా? కళలను వాడి పానాదాయకుడు, భక్షకారులు అనబడినటువంటి వాళ్ళు ఇద్దరు వచ్చారు. ఎప్పుడైతే సులువుగా చిక్కులు పెట్టే మార్గంలోనికి యోసేపు అడుగు పెట్టలేదో, అడుగు పెట్టకపోవడాన్ని బట్టి సాతాను గాడికి కోపం వచ్చి ఏం చేసావు తెలుసా? నా మార్గంలో నువ్వు రాలేదు కాబట్టి అని చెప్పి ఎక్కడ వేసాడు? తీసుకెళ్ళి మరలా పోతీఫర్ ఇంటిలో నుంచి బయటికి తోసేసాడు. పోతీఫరే నమ్మాడు. నువ్వు నమ్మినోడు రా అనుకున్నాను, కానీ నా భార్య చెప్పింది, నా భార్యకి నేను గౌరవం ఇవ్వకపోతే నా ఇంట పరిస్థితి నాకు బాగుంది అనుకున్నాడు. అయిష్టంగానే పోతీఫర్ తీసుకెళ్లే ఐగుప్తు ప్రధాన చెరసాలలోనికి యోసేపును అప్పగించేశాడు. కానీ యోసేపు నమ్మకత్వాన్ని ఎవరు చూస్తున్నారు? యోసేపు ఫోకస్ ఎవరి మీద ఉంది? పోతీఫర్ మీద లేదు, పోతీఫర్ భార్య మీద అంతకంటే లేదు. ఆయన ఫోకస్ ఆయన మీదే ఉంది. ఆశ్చర్యం. పానదాయకుడు, భక్షదాయకుడు వీళ్ళు ఎవరో తెలుసా? ఒక రకంగా పిఏలు. ఎవరికి? ఐగుప్తు రాజుకి. వీళ్ళని తీసుకొచ్చి చెరసాలలో పడేశాడు. ఎవరి కోసం? అద్దండి, దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే వాళ్ళ పాపమే, కానీ వారికి క్షేమం కలిగినట్లు దేవుడు తీసుకొచ్చి ఎక్కడ పడేశాడు? చెరసాల్లో పడేశాడు. చెరసాల్లో పడేసినప్పుడు పోయి వాళ్ళు మునుగుతా ఉంటే వాళ్ళ కళలు ఇచ్చాడు. ఆ కళలకి ఆలోచన ఏం చేయాలని అనుకుంటా ఉంటే మరి కళలకి బాగా చెప్పాడు ఒకడున్నాడు అనుకున్నారు. అయితే ఆశ్చర్యం చెప్పనా, యోసేపుని సులువుగా మరల్చే ఒక బలమైనటువంటి ఆయుధం ఇక్కడ పనిచేసింది యోసేపులో. అప్పటి వరకు దేవుని మీద ఆధారపడిన యోసేపు స్పెక్ ఆఫ్ సెకండ్లో ఎవరి మీద ఆధారపడ్డాడు? ఆధారపడ్డా? రండి, ఆ మాట మీకు చూపిస్తాను. ఏమన్నాడో తెలుసా? అయ్యా, నువ్వు రాజు దగ్గరికి వెళ్ళాక సందర్భం వస్తే నన్ను గురించి రికమెండేషన్, మనం కూడా వాడతాం రికమెండేషన్. ఆ రికమెండేషన్లో ఆయన జీవితంలో 2 ఏళ్ళు లేట్ చేసేసింది. దేవునికి స్తోత్రం. మన రికమెండేషన్లో ఏమండి ఆడితో ఈడితో మనం రికమెండేషన్ తీసుకుంటే మన జీవితంలో కూడా ఆయన చేసే కార్యాలు ఎలాంటివి తెలుసా? రండి, 40వ అధ్యాయం ఆదికాండం 23వ వచనం చూడండి. అయితే పానాదాయకుల అధిపతి
యోసేపును జ్ఞాపకం చేసుకొనక అతనిని మరిచిపోయిను. కారణం ఏంటో చెప్పమంటారా? 14 వచనం చదవండి ఒకసారి. యోసేపు గారి బతిమలాడని చెప్తా. 40వ అధ్యాయం ఆదికాండం, చాప్టర్ 40 verse 14. కాబట్టి నాకు క్షేమము కలిగినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొని నా యందు కరుణించి. ఆగండి. నా యందు ఎవరు కరుణించాలి? ఎవరండి కరుణించేది? కృపా కటాక్షము కలిగిన వాడు కరుణించాలి. ఆయన కృప చూపించకపోతే అంతేనంటారు కాదంటారా? కొందరు రథములను బట్టి అతిశయపడతారు, కొందరు గుర్రములను బట్టి అతిశయపడతారు. మన అతిశయం అయితే జీవము కలిగిన దేవుని అందే. అయితే పాపం యోసేపు అదే సులువుగా చిక్కులు పెట్టేది. ఎంతైనా శరీరం అందున్నాగా అన్నాడు, నీకు క్షేమం కలిగినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. ఎవరిని అడగాలి నన్ను జ్ఞాపకం చేసుకోమని? విచిత్రం చెప్పనా, ఇటే పొగడు సిలువేశారు ఆయనతోటి. ఒకడు అన్నాడు, నువ్వు రాజ్యంతో వచ్చినప్పుడు ఈ పక్కని జ్ఞాపకం చేసుకోమన్నాడా? కింద అధికారిని జ్ఞాపకం చేసుకోమన్నాడా? ఎవరిని అడుగుతున్నాడు? ఎవరు మనలను జ్ఞాపకం చేసుకుంటే మనకు జీవం దొరుకుద్దో ఆయన. హల్లెలూయా. మనం చాలా సులువుగా తప్పిపోతామండి. యోసేపు లాగా. యోసేపు అడుగుతున్నాడు, నన్ను కరుణించి నన్ను రికమెండేషన్ అయ్యా. అక్కడ చూడండి, ఫరోతో నా యందు కరుణించి ఫరోతో నన్ను గురించి మాట్లాడి ఇంటిలో నుండి నన్ను బయటికి రప్పించు. ఏ కళను వాడుకుని ఇక్కడ వాడాడో, నీకు చేయాల్సిన పని ఎవరి ద్వారా చేయాలి ఆడి ద్వారానే చేస్తాడు. కాకపోతే లేట్ అయిపోతుంది. ఇక్కడ కిందకి రండి 23లో, అయితే పానాదాయకుల అధిపతి యోసేపు జ్ఞాపకం చేసుకోనికి అతను ఏమైపోయాడు? మరిచి. ఆ మరుపు కలిగి చేసినాడు ఎవరో? స్తోత్రం చెప్పండి. మరుపు కలిగి చేసినాడు ఎవరో? అక్కడ కిందకి ఆటోమేటిక్ గా బైబిల్ ఎంత గొప్పదో చూడండి. ఆత్మతోడు ఎంత గొప్పడో. 41 చదవండి. 2 ఏళ్ళు గడిచిన తర్వాత. ఆగండి. ఎందుకు 2 ఏళ్ళు లేట్ పెట్టింది? అది ఓపిక సడలిపోయి ఎటు తిరిగింది ఓపిక అన్నాడు ఆయన. లక్ష్యం ఉంచాలి, ఓపికతో పరిగెత్తాలి. విశ్వాసమునకు కర్తైన వాడి మీదే ఓపికతో ఉంటే కార్యాలు జరుగుతాయి. అవునా కాదండి? ఓపిక. సేవకురాలకు దేవుడిచ్చిన పరిచయంలో ఓపిక. మీరు ఎక్కడెక్కడోళ్ళు ఇక్కడికి వచ్చారంటే ఓపిక తీసుకొచ్చింది. దేవునికి స్తోత్రం కలుగునుగా. సేవకురాలు ఏమండి, ఈ గుంపులో పరిశుద్ధ సహవాసం మీరు జాయిన్ అవడానికి ప్రభుని దేవుడు మీకు ఏదో పెట్టాడు. ఆమె మీ దాకా జ్ఞాపకం తీసుకొచ్చాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగా. దేవుడు వాడుకునేవి ఎలాగుంటాయి? అక్క పాంప్లెట్ వేసి ఇంటింటికి వచ్చి మా మందిరం ఇక్కడ రండి అందా మీతోటి? లేదే. యు హావ్ కమ్ టు నో త్రూ సంబడి. దట్స్ ద వాయిస్ ఆఫ్ అ గాడ్. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇక్కడ యోసేపు 2 ఏళ్ళు లేట్ అయింది. ఆశ్చర్యం చెప్పనా, ఎవరిని జ్ఞాపకం చేసుకోమన్నాడో ఇప్పుడు వాడిని దేవుడు తడుతున్నాడు. సందర్భంలో మళ్ళీ కళ వాడాడు. ఇప్పుడు ఎవరికి వచ్చింది కళ? అసలుడికి వచ్చింది కళ. రాజు కళ వచ్చి రాజును పిలవాల్సిన అందరూ పిలిచాడు. ఆ కళ ఇంటర్ప్రిటేషన్ ఎవరికి ఇవ్వలేదు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన ద్వారము మూయగా తెరవగలిగిన వాడు. రహస్యపు ద్వారం ఆయన మూసేస్తే అంతవరకు చెప్పినటువంటి శకునగాండ్రు, అంతవరకు ఏమంటే దాన్ని విప్పగలిగినటువంటి గొప్ప గొప్ప మాంత్రికులంతా ఆఫ్టర్ ఆల్ ఈ చిన్న కళకి ఏం చెప్పలేకపోయారు? ఐగుప్తు రాజు పిలిచాడు అంటే వాళ్ళు అంతకుముందు ఆ కళలకు ఇంటర్ప్రిటేషన్ చెప్పే ఉండాలిగా. ఏమండి, అంతకుముందు కలిగిన కళలకు వాటి భావాన్ని చెప్పి ఉండాలిగా. చెప్పుంటేనేగా ఐగుప్తు రాజు పిలుస్తాడు. వాళ్ళు ఎవడో చెప్పలేకపోతే అప్పుడు పానాదాయుడు గుర్తొచ్చాడు. గురుగారు ఏమనుకోకండి, ఒక అపాయింట్మెంట్, ఒక చిన్న మాట చెప్పరా, నీకు అపాయింట్మెంట్ ఏంటి అన్నాడు. ఏం లేదండి, మీరు నన్ను భక్షదాయకుడిని ఇద్దరిని చర్చల్లో పడేశారు, మేము చిన్న తప్పు చేసామని. పడేసాం. అయితే ఏం చేయమంటావు ఇప్పుడు? తప్పు నాది. అది కాదండి బాబు, కాస్త వినండి. ఏంటది అంటే, పడేసినప్పుడు నాకు వాడికి కళ వచ్చింది. ఆ కళ గురించి మేమిద్దరం కలవరపడ్డాం. మీకు కలవరం ఎలా ఉంటుందో నాకు తెలుసు అండి. ఇప్పుడు మీ కలవరం ఎలా ఉంటుందో ఆ రోజు కళ నన్ను కలవర పెట్టింది. ఆ కలవరం ఎంత భయంకరమైందో కళల వల్ల కలవరం నాకు తెలుసు. ఆ కలవరం నన్ను వేధిస్తున్నప్పుడు చెరసాల్లో ఒకడు ఉన్నాడండి, కళలకు భావం చెప్పాడండి. వాడు చెప్పింది చెప్పినట్టే జరిగిందండి. ఇప్పుడు ఎక్కడికి పంపించాడు చెప్పండి? నీ సమయం నీకు వచ్చే వరకు నీకేముండాలి? ఓపిక. ఆయన వైపు చూడడం మానేస్తే కాలాతీతాన్ని బట్టి జరగాల్సిన కార్యం. ఉదాహరణకు లోకంలో అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు,
నీకు అదృష్టం అంటే నీకు ఓపిక లేదనుకో, అక్కడ దాకా చూస్తా నడిచి నువ్వు ఎదవకోలా చూడమన్నాడు కానీ రోడ్డు ఇన్ని కిలోమీటర్లు చూస్తా వచ్చాను ఏమీ లాభం లేదని అక్కడ కళ్ళు మూసుకుంటే అసలు మూట అక్కడే ఉంది. ఇంకా 4 అడుగుల్లో ఏమండి వజ్రాల మూట నీకు అక్కడ దొరుకుద్ది. ఎక్కడ నీ మనసు అంటది అరే ఎంతసేపు చూస్తా నడిచావుగా, ఇక్కడ ఊరికి ఒక ట్రైల్ పెట్టుకో, ఎక్కడ నుంచి ఒక 4 అడుగులో ఒక 10 మీటర్లో చూడకుండా నడుస్తా. కరెక్ట్గా మూట వచ్చింది, వెళ్ళిపోయాడు. ఆలోచించండి, ఓపిక ఏమైపోయింది, ఇక్కడ కోల్పోయాడు. ఇప్పుడు మరలా అలాంటి మూట దొరకాలంటే ఎన్నాళ్ళు వెయిట్ చేయలేడు. ఈయన 2 ఏళ్ళు మన జీవితంలో చాలా ఇలాగే కోల్పోయాము. అక్కడ ఆ మాట మనం చదువుతాం చూడండి. 41వ అధ్యాయం 9వ వచనం చదవండి. అప్పుడు పానాదాయకుల అధిపతి నేడు నా తప్పిదములను అబ్బా మర్చిపోయినోడికి ఏమవుతుంది ఇప్పుడు ఇక్కడ జ్ఞాపకం చేసినోడు కూడా ఎవరో జీవము గల దేవుడు. when our focus is upon him, కార్యాలు చేయగలిగిన, కాలాలు మారిన, పరిస్థితులు మారిన ఆయన మార్పు లేని దేవుడు. ఇఫ్ వీ ఫోకస్ ఆన్ హిమ్, సూటిగా చెప్తున్నా, నీ ఫోకస్ ఆయన మీద ఉంటే నీ కొరకు అన్నిటినీ వాడుకోగలిగిన దేవుడు ఆయన. ఇది ట్రూ. నీ కొరకు అన్ని వాడుకుంటాడు. పాట పాడేసుకుంటాం, ఏదైనా ఎలా చేస్తావు, వాక్యమే అంది. నీ కొరకు నేను మనుషులను అప్పగిస్తాను అంటున్నాడు ఆయన. అద్భుతం కదా, మనుషులను అప్పగించే దేవుడు ఆయన. ఇక్కడ అద్భుతం. ఇప్పుడు ఇంకొక మాట కూడా మీకు జ్ఞాపకం చేస్తా. ఎప్పుడైతే కలకి ఏమండి 14వ వచనం చదవండి. ఫరో యోసేపును పిలవనంపెను. అసలు పిలవాల్సినోడు ఇప్పుడు పిలిచాడు. ఏం లేదు, నీ ఫోకస్ ఆయన మీద ఉంటే ఎవరు పిలవాలో డైరెక్ట్గా వాళ్ళ దగ్గర నుంచే పిలుపు వస్తుంది. ఆమేన్. అద్భుతం. ఆ ముందుకు వద్దాం. 44వ వచనం చదవండి. ఇప్పుడు ఏమంటున్నాడు రాజు? ఈయంతో అంటాడు, చెరలో నుంచి ఎక్కడికి తీసుకొచ్చాడు ఆయన? సింహాసనం మీదకు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక మంచి పాట ఒక అక్క అంశవతి మేరకు రాసుకుంది. మనల్ని చెరలో నుండి, యోసేపును చెరలో నుండి సింహాసనం ఎక్కించడానికి సర్వాధికారి అయిన దేవుడు సింహాసనం మీద నుండి చెరలోనికి దిగి వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమె రాసుకున్న పాట. యోసేపు వంటి మనలో అనేకులను ఆయన విమోచించుకోవడానికి సింహాసనము నుండి సిలువకు దిగి వచ్చినది బలమైనది, మరణము కన్నా మృతిని గెలిచి లేచినది. ఇది సజీవమైనది, ఇదే సత్యమైనది, ఇదే నిత్యమైనది. క్రీస్తు యేసు ప్రేమ ఇది, కల్వరి ప్రేమ ఇది. క్రీస్తు కల్వరి ప్రేమ ఇది, ఆరని ప్రేమ ఇది, ఆర్పజాలని జ్వాల ఇది. సర్వాధికారి అయిన దేవుని ప్రేమ సింహాసనం మీద నుండి సిలువకు దిగి వచ్చింది. తద్వారా చెరలో ఉన్న మనం సింహాసనం మీద ఎక్కాము. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం కలుగుతుంది. ఈ చూపు ఆయన వైపు ఉన్నప్పుడు యోసేపు చెరలో నుండి ఎక్కడికి వచ్చాడు? ఒకే మాట ఫరో అన్నాడు, సింహాసనం తప్ప, అధికారం నాకు ఉందనే తప్ప, నేను కూడా నీకు దాసుడు, నీవు నా తండ్రివి అన్నాడంతే. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ ఫోకస్. ఇంకొక మాట చెప్పి నేను ముగించేస్తాను. దావీదు గురించి మనందరికీ తెలిసిందే. అయితే ఒక మంచి మాట, ఎస్తేర్ గ్రంథంలోనికి మనం వెళ్తే హామాన్ అనేటువంటి వాడు ఏం తయారు చేయించాడు? ఉర్రుకొయ్యి తయారు చేయించాడు. ఎవరి కోసం? మనం అనుకుంటాం మొర్దకాయ కోసం. దేవుడు అంటే నీ కోసం నువ్వు తయారు చేయించావా? వాడుకుంటాడు ఆయన. కారణం మొర్దకాయ చూపు ఎవరి మీద ఉంది? జీవం కలిగిన దేవుడి మీద ఉంది. అయితే ఆశ్చర్యం తెలుసా, కార్యం జరిగిపోవాలి, కానీ సడన్గా మొర్దకాయ చూపు యోసేపు లాగా ఎస్తేర్ మీద పడింది. అవునా కదా? ఎస్తేర్ దగ్గరికి వచ్చి మీ ఆయన బతుకున్నాడు అంటున్నాడు. అంటే ఎవరైపు చూడమంటున్నాడు? రాజు వైపు చూడు. మన యూదుల ప్రాణం రాజు చేతిలో ఉందంటే అద్భుతం చెప్తా. ఎస్తేర్ ఎప్పుడైతే ఏసా వైపు చూసిందో, రాజు అంటాడు నా చేతిలో ఏమో లేదు, మీ చేతిలోకి అని ఇచ్చేసాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. మొర్దెకై ఏ రాజు చేతిని వెతకమన్నాడో, రైట్, ఆశ్చర్యం, ఆ రాజు అంటాడు నా చేతిలో ఏమో లేదు, మీ చేతికి ఇచ్చేసాను అంటున్నాడు. ఎవరి వైపు చూస్తే? ఆశ్చర్యం చెప్తా వినండి. మనలో చాలా మంది లాగా హామానుకు మొర్దెకైకి అహష్వేరోషుకు పెద్ద రిలేషన్ లేదు. ఉందా? మొర్దెకై ఉన్న ఎంప్లాయా? పోనీ మొర్దెకై రాజుకు అనుగుడా, సమీపస్తుడా?
రాజు ఎడలో ఒక అద్భుతం, ఒక మంచి కార్యం మొర్దెకై చేశాడు, కానీ రాజు దృష్టికి అది రాలా. అంటే రాజును చంపడానికి ఒక అటెంప్ట్ చేశారు, కిల్లింగ్ అటెంప్ట్, ఆయన చంపడానికి మర్డర్ అటెంప్ట్ చేశారు రాజు మీద. అది రివీల్ చేసింది ఎవరో? మొర్దెకై రివీల్ చేశాడు. అది రాజు దృష్టికి రాలా, కానీ డైరీలో రాశారు. అద్భుతం ఏమిట్రా అంటే హామాను రెడీ చేస్తున్నాడు ఇక్కడ. ఈయన దండం పెట్టలేదు నాకు వేసేద్దాం, కానీ దేవుని ప్లాన్, మన ప్లాన్ చాలా చిన్నదే. ఆయన ప్లాన్, ఆయన స్కెచ్ చాలా గొప్పది. మన చూపు ఎవరి మీద ఉండాలి? ఆయన మీద ఉన్నప్పుడు ఆయన స్కెచెస్, ఆయన ఆలోచనలు మన బుర్రకి అసలు అందమవి, కానీ అద్భుతాలు అవి. ఇవన్నీ ఎగ్జాంపుల్స్ దేవుడు ఎందుకు ఉంచాడు అంటే మనలో విశ్వాసం మరింత బలపరచబడి సావైనా చస్తాను కానీ నా దృష్టి ఆయన మీద నుంచి తొలగించనన్నట్లుగా స్టర్న్ బిలీవర్స్ కావాలి మనం. దేవునికి స్తోత్రం కలుగును గాక. our focus this is the important element that God seeks from us. అద్భుతం. హామానుకు అహష్వేరోషు బాగా క్లోజ్. ఎంత క్లోజ్ అంటే ప్రతిదీ ఎవరిని అడుగుతాడు? హామాన్ని అడుగుతాడు. ఏం చేద్దాం హామాను, ఏం చేద్దాం. ఇక హామాను అనుకున్నాడు ఉంగరం తప్ప ఆలోచనలన్నీ నాయే. ఆ సందర్భంలో ఉంగరం కూడా తీసుకున్నాడు, ముద్రేసి యూదులను చంపేయడానికి శాసనం కూడా చేశాడు, యూదులందరిని చంపేయడానికి శాసనం చేశాడు. కానీ ఆశ్చర్యం చెప్పిన ఇంకా అతను కోపం తగ్గల, ఇంకా అతను అక్కస్సు తగ్గక ఎప్పుడో అందరూ చచ్చిపోతారు నా కళ్ళ ముందు, ఎప్పుడో కాదు ముందే వీడు చచ్చిపోవాలి. ఎవరో? మొర్దెకై చచ్చిపోవాలి. కానీ మొర్దెకై చూపు ఎవరి మీద ఉంది? కారణం మొర్దెకై దేవునికి లోబడ్డాడు, మనుషులకు మొక్కడం. కానీ మనం ఎట్లాంటి వాళ్ళం అంటే పని జరిగితే పని కోసం ఎవరి కాళ్ళైనా కాదు. నిన్ను పిలిచినోడు నమ్మదగిన దేవుడు, మనల్ని ఏర్పరచుకున్నవాడు నమ్మదగిన దేవుడు. మనలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పోడు. మనతో ఉన్నవాడు అల్లా, మనలో ఉన్నవాడు అన్నాడు. మనలో ఉన్నవాడు లోకానికి కంటే గొప్పవాడు అన్నప్పుడు లోకానికి మనం ఎందుకు తల ఉంచాలి? ఎందుకు లోకం కాళ్ళ మీద పడాలండి? మనం ఎందుకు లోకస్తుల సహాయం కోరాలి? ఆయన సహాయం కొరకు మనం వేచి చూచినప్పుడు అద్భుతాన్ని వాడుకోగలిగిన దేవుడు. ఆశ్చర్యం చెప్తాను, సర్వాధికారి అయినటువంటి దేవుడు మొర్దెకైకు ఎస్తేరుకు విడుదల కలుగు చేయడానికి సర్వాధికారి అయిన దేవుడు రాజముద్రికను వాడాడు. అక్కడ దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, ఏదైతే దేన్ని బట్టి అయితే హామాను ముద్రికను, ఏ రాజు ముద్రికను తీసుకుని అయితే శాసనం చేశాడో అదే రాజు ముద్రికను దేవుడు వాడి వీళ్ళ విడుదలకు కూడా దేవుడు అవకాశం ఇచ్చాడు. ఆశ్చర్యం. హామాన్ లాగా మనలో చాలా మంది క్రైస్తవులు కానీ హామాన్ లాంటి వాళ్ళం. మనం కార్యాలు జరగడానికి ఆ ముఖ్యమంత్రి పిఏ మన చుట్టమే. ఎక్కడికి వేసామో చూడండి, ముఖ్యమంత్రి పిఏ మన చుట్టమే. పని అయిపోద్ది, మనకి పని అయిపోద్ది. కరెక్టే, వాడు చెప్తాడు, ముఖ్యమంత్రి గారు అంటాడు ఇప్పుడే సంతకం పెడుతున్న ఫైల్ అంటాడు, ఈలో ఫోన్ వస్తుంది, ఫైల్ పక్క వెళ్ళిపోద్ది. మరుపు కలిగి చేసినాడు ఎవరో చెప్పాలి. పోనీ వేరే వాడి దగ్గర ఉంటే పిఏ వెళ్ళి 10 సార్లు అరే ఫైల్ రా అని అడగచ్చు. ఇప్పుడు ఫైల్ ఎవరి దగ్గర ఉంది? 10 సార్లు చెప్పామంటే నీకు మెంటలా, నేను పెడతాను కదా అంటాడు ముఖ్యమంత్రి గారు. నూరు మూసేవి. ఎవరు నమ్మారు వీళ్ళు? మనలో చాలా మంది. మీ హృదయానికి అందాలి ఈ మాట. చాలాసార్లు పలానా దగ్గర మనలో ఉండడం చూడు, అసలు ఆలోచన మనకొద్దు. మోకాళ్ళ మీద ఉండు, పని ఆయన చేసేస్తాడు. నీకు గుర్తొచ్చాడు పలానా వాడు, వాడికి కాల్ చేస్తే బాగుండాలనుకోవడం. నువ్వు మోకాళ్ళ మీద ఉంటే ఆడే నీకు కాల్ చేస్తాడు, వాడే నీకు కాల్ చేస్తాడు. ఏంట్రా ఎలా ఉన్నావు అంటాడు. ఎప్పుడు పలకరించినోడు ఏంట్రా ఎలా ఉన్నావు, ఏంటో నీకు ఫోన్ చేయాలని అనిపించింది అన్నాడంటే ఎవరు చేయించారు ఇది? మనం అది వెయిట్ చెయ్యం, మనం ముందే చేసేద్దాం, ఆడిని తోమేద్దాం, ఈయన తోమేద్దాం అనుకుంటాం. ఆడు ఫోన్ చేస్తే భలే అయిపోతాయి పనులు మనకి. దేవుని కార్యాలు అద్భుతాలండి, ఎన్నో మన జీవితంలో చేయగలిగిన దేవుడు ఆయన. ప్రతిరోజు మన బలహీనత ఏంటో తెలుసా? ఆయన మీద ఫోకస్ ఉంచుతాం, టక్కున ఎవడో ఏదో చెప్పాడు ఇటు తిరిగిపోతాం. వద్దు, నీ ఫోకస్. అందుకే సులువుగా చిక్కులు పెట్టు ప్రతి పాపను, ప్రతి భారాన్ని విడిచిపెట్టే. ఎంతకాలం ఇది ఇటు తిరుగు, ఇది చేద్దాం, ఈ పని చేద్దాం. ఆయనే మరణము వరకు నమ్మకంగా ఉండండి, జీవ కిరీటాన్ని ఇస్తానన్న చెవుగలిగి. హామాన్ అనుకున్నాడు ఏముంది, రాజే నా ఫ్రెండ్. లోకంలో బలేసా వడ్డించేవాడు మనోడైతేనట ఏ మోపు కూర్చున్నా మొక్కలు వస్తాయి. అది మొదటి విందు అయితే, అది మొదటి బంతి అయితే, వడ్డించేవాడు మనోడైనా అయిపోయింది అనుకోండి, ఆడికే దిక్కులేదా, ఇంకా నీకేం తెస్తాడు. సర్వాధికారి అయిన దేవుని వైపు చూస్తే ఆయన నీ కొరకు సర్వశ్రేష్టమైనది దాచి ఉంచిన దేవుడు ఆయన. హామాను చూపేమో అహష్వేరోషు మీద ఉంది, మొర్దెకై చూపేమో దేవుని మీద ఉన్నది తీసుకొచ్చి ఎస్తేరు మీద పెట్టాడు. ఎస్తేరు అంటది నేను నా యజమానుడి వైపు చూడను,
నీ వైపు నేను చూడను. ఎవరి వైపు చూస్తా? జీవము గల దేవుని వైపు చూస్తాను. నేను చూస్తున్నట్లు నీవు కూడా మరి కొంతమందిని ఏర్పాటు చేయ, ఆయన వైపు చూచేటట్లు. ముగిస్తూ నేను జ్ఞాపకం చేస్తున్నాను. 123వ కీర్తన 3వ చరణం చదువుతారు ఒకసారి. 123:3 అంటాడు, దాసుని కన్ను తన యజమాను తట్టు ఉన్నట్లుగా, దాసురాలు కన్ను తన యజమానురాలు తట్టు చూచున్నట్లుగా. இதோ வேலைக்காரரின் கண்கள் தங்கள் எஜமானின் கைகளை நோக்கி இருக்குமா போலவும், வேலைக்காரின் கண்கள் தங்கள் எஜமாட்டின் கண்களை நோக்கி இருக்குமா போலவும், எங்கள் தேவனாகிய கர்த்தர் எங்களுக்கு இறங்கும் வரைக்கும் எங்கள் கண்கள் அவரை நோக்கி இருக்கிறது. స్తోత్రం. దాసుల కన్నులు తమ యజమానుని చేతి తట్టును, దాసి కన్నులు తన యజమానురాలి చేతి తట్టును చూచున్నట్లు మన దేవుడైన యెహోవా మనలను కరుణించు వరకు మన కన్నులు ఆయన తట్టు చూస్తున్నాయి అంటాడు సంకీర్తనకారుడు. మరి మన కన్ను ఎవరిని చూస్తుంది? ఇప్పుడు చెప్పండి, నా కన్నీరు చూస్తుంది, మన కన్నీరు చూస్తుంది. పొద్దున్న నేను వెంకటేష్ బ్రదర్తో మాట్లాడతా వాక్యాన్ని దేవుడు నాకు ఇచ్చి సిద్ధపరిచి ఇదనని మాట్లాడమన్నాడు. నేను ఆయన దగ్గరికి వచ్చి దేవుని వైపు చూడాలి అనవసరం నేను అంటాను ఆయనతో. బ్రదరు అలా నా కన్సల్టెన్సీ, నేను వెంటనే ఆయనతో మాట్లాడతాను. నాకు తెలిసిన వాళ్ళు కొందరితో చెప్తా, వెంటనే నాలో ఉంది దేవుడి ఆత్మ. ఏం మాట్లాడతాను? ఎవరి వైపు చూడాలి? అది ఎంత చక్కని మాట అండి. దాసుని కన్ను తన యజమానుని చేతుల తట్టు చూచినట్లు, దాసురాలు కన్ను తన యజమానురాలి చేతి తట్టు చూచినట్లు మన కన్నులు ఎవరి వైపు చూడాలంట? ఎస్తేరు కన్నులు ఎవరి వైపు చూశాయి? నేనంటాను ఒక మాట, అసలు మొర్దెకై ఎస్తేరుని యేసై వైపు చూడమని ఉంటే కనీసం యూదుల్లో 2-3 కూడా రాలిపోయేవాళ్ళు కాదేమో. అసలు శాసనం సంపూర్ణంగా, ఈ శాసనం రద్దు, లేకపోతే ఈ శాసనానికి మించిన మరొక శాసనాన్ని పలానా వాడైతే యేసే రాశాడుగా, రాళ్ళు పెట్టుకోవడానికి అందరూ రెడీ అయిపోతే మీలో పాపం లేనివాడు ఎవడో మొదట రాయండి అన్నట్లుగా మరొక శాసనం రాయించేసేవాడు. కానీ మొర్దెకై కన్ను అంతవరకు దేవుని చూచింది. హఠాత్తుగా ఎస్తేరమ్మ గుర్తొచ్చి, ఎస్తేరు ఆయన భార్య కదా, ఎస్తేరుని ప్రాంప్ట్ చేస్తే పని అయిపోద్ది అనుకున్నాడు. ఎస్తేరు అంటాడు వచ్చి, నువ్వు ఇందుకోసమే ఉన్నావు, ఇందుకోసం దేవుడు నిన్ను అక్కడ పెట్టాడు అనగానే వివేకం కలిగింది ఎంతో అంతో. ఈయనంత ప్రార్థనా పర్వాలు కాకపోయినా ఆమె అంటుంది, నేను రాజు దగ్గరికి వెళ్ళను. ఎవరి దగ్గర ఎత్తుకుతా? దేవుని దగ్గర ఎత్తుకుతా. దేవుడి దగ్గర ఎత్తుకుతాను, ఆశ్చర్యం చెప్తా. దేవుని దగ్గర ఎత్తికాక రాజు రమ్మన్నాడా? ధైర్యం చేసి వెళ్ళిపోయింది. దేవుని దగ్గర వెతికితే నీకు దొరికేది ధైర్యం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన ఎదుటి నిలబడ్డానికే ధైర్యం ఇచ్చినాడు. మనుషులు ఎదుటి నిలబడ్డం ఎంతండి? సో లెట్ అవర్ ఫోకస్. ఆశ్చర్యం. అప్పటికి ఈమె కళ్ళు ఎప్పుడైతే దేవుని వైపు చూసిందో ఆటోమేటిక్ గా దేవుడు రాసిన డైరీని వాడాడు. ఏం వాడాడు? ఆ రాత్రి ఎవరికి నిద్ర పట్ల? ఎప్పుడు హ్యాపీగా నిద్రపోయాడు. ఆ రాత్రికి నిద్ర పట్ల. నిద్ర పట్టకపోతే మరో సంగతి. ఏం తెప్పించమన్నాడు? ఎప్పుడు ఫోకస్ వెళ్ళదండి. ఎప్పుడు ఫోకస్ ఇచ్చినాడు ఎవరు? నీ కొరకు సమస్తమును చేయగలిగిన దేవుడు ఆయన. ఇఫ్ ఆర్ ఫోకస్ ఒకటే, మన ఫోకస్ ఆయన మీద ఉంటే మన కొరకు ప్రపంచాన్ని చూసే దేవుడు నీ కొరకు వాడవలసినవన్నీ వాడతాడు. ఫోకస్ ఎప్పుడైతే పుస్తకం మీదకి వెళ్ళిందో, పుస్తకంలో తనను చంపడానికి ప్రయత్నించిన ఆ దాఖలాలు, అసలు దేవుని అద్భుతం చూడండి. చదువుతున్నప్పుడు కన్య ఎక్కడికి వెళ్ళింది? కరెక్ట్గా వెళ్ళవలసిన దాఖలాల దగ్గరికి వెళ్ళింది. ఎవరు రాయి? మొర్దెకై అన్నాడు. అక్కడ ఉన్నాడే గూడు కొట్టుకుని, పొద్దున్నే ఉన్నాడే అని. ఒరే, నేను ఇవాళ బొందులో ప్రాణం ఉందంటే కారణం ఎవరు? మరి మొర్దెకై రా. అసలు మొర్దెకైకి మనం ఏం చేస్తాం? ఏం చేయలేదండి అయ్యారు. మరి ఏం చేయకపోతే ఎట్లా? ఎంత పని చేస్తున్నాడికి ఏదో ఒకటి చేయాలండి. సర్లే, మీ బుర్రకి అందదో, రేపు పొద్దున మా వాళ్ళని అడుగుతాను అని ఉరిపోయి తయారు చేయించోడి దగ్గరికి వచ్చి అడుగుతాడు. రాజు గొప్ప మేలు చేస్తున్నాడికి నేనేం చేయనంటే ఈడు అనుకుంటాడు, నేను తప్ప ఇంకెవడికి చేస్తాను అనుకుంటాడు రాజు. కాబట్టి రాజు ఎక్కిన అంబారి ఎక్కాలి, రాజు ఎక్కిన గుర్రం ఎక్కాలి, రాజు వస్త్రం ఆ రోజంతా ధరించుకోవాలి, రాజు కిరీటం పెట్టుకోవాలి, రాజు మొక్కడం పట్టుకుని ఊరు మొత్తం ఎదర ఒకటి నడుపుతా ఉంటే, చాటింపు వేస్తా ఉంటే, వెనకాల అంబారీగా వస్తా ఉంటే వెళ్ళాలంటే రైట్, నువ్వు ఎదరనడు గుర్రం మీద మొర్దెకైని కూర్చోబెట్టు తీసుకెళ్ళాను. కానీ గుండె జారిపోయింది. దేవునికి స్తోత్రం కలుగునుగా. నీ ఫోకస్ ఆయన మీద ఉంటే
అసలు ఎవరో తెలియని వాళ్ళు కూడా నీ మీద ఫోకస్ చేయగలిగినటువంటి కృపనివ్వగలిగిన దేవుడు ఆయన. ప్రధానులతో తన ప్రజల ప్రధానులతో కూర్చుండబెట్టడానికి నేల నుండి దరిద్రులను ఎన్నిక లేని వాళ్ళం అండి. మన ఇంటి పక్క వాళ్ళకే మనం తెలియదు, ఆయనకు మనం తెలిసే ఒక గొప్ప భాగ్యం దొరికింది. దేవునికి స్తోత్రం. ఆశ్చర్యం. ఎప్పుడైతే ఎక్కించాడో ఇక తడువు చేయకూడదు, తెల్లారికి చంపేయాలనుకున్నాడు, ఊరికైతే ఏం చేశాడు. రైట్. ఎప్పుడైతే ఈమె చూపు ఆయన వైపు ఉందో రెండో కార్యం జరుగుతుంది. అమ్మా ఏంటేస్తే ఏం కావాలి నీకు అన్నాడు. ఏం అక్కర్లేదు, నా ఇంటికి భోజనానికి రా, మనందరం కలిసి భోజనం చేసి అన్నాళ్ళు అయిపోయింది, లెట్ మీ కుక్ ఫుడ్ ఫర్ యూ. ఓ ఈ రాజ్య వ్యవహారంలో పడిపోయి మర్చిపోయి వస్తున్నాను రేపు వద్దున అన్నాడు. భలే పెట్టింది ఆవిడ, సంతుష్టిగా తిన్నాడు. ఇస్తే ఏం కావాలన్నాడు. రేపు కూడా రా అన్నాడు. ఓ భేష్ వచ్చేస్తాను నేను. ఇస్తే ఏం కావాలన్నాడు. నాకు చాలా, నేను మరణ భయంతో ఉన్నాను తెలుసా అంది. నా భార్య నీకు మరణ భయం అంటే ఎవడ నిన్ను చంపుతాకి నీతో ఉన్నాడు, ఎవడాడు అసలు. ఈలోపు వచ్చేసి మంచం మీద ఉన్న ఆమె దగ్గరికి వచ్చి చేతులు ఎట్టేసుకున్నాడు, కాళ్ళు ఎట్టేసుకున్నాడు. ఈయన చూసాను, నా భార్యని రాణి అని కూడా లేకుండా నువ్వు నా భార్యని ముట్టుకుంటావా? మంచం దగ్గర ఉన్నట్టు నా భార్య దగ్గరికి నువ్వెవడ అంతరంగ గదిలోకి వచ్చేది ఎవడక్కడ? అది కాదు ఇది కాదు అంటే, అమ్మ నువ్వు పక్కన పెట్టండి, నువ్వు చెప్పే విషయం ఏంటంటే ఇదిగో ఈడే ఏం చేశాడంటే, నేను యూదులో మా మీద మరణ శాస్త్రం రాయించాడు. ఓపెన్ అయిపోయాడు. ఒకటే అన్నాడు, శాస్త్రం ఏంటో కూడా నాకు తెలీదు. ఆ రోజు ముద్రకి ఇచ్చినోండి నేనే, ఇదిగో ఈ ముద్రకి నీకు ఇస్తున్నా, నీకు నచ్చింది చేసుకో. వీడినైతే నా చేతికి అప్పగించాను. రే ఏం చేస్తావు, ఇన్ని తీసుకెళ్ళిపోండి అంటే ఆలోచన అంటారు. ఒకడు వచ్చి సార్ వీడు ఊరికైతే చేయించారు సార్. ఎవరి కోసం అంటే మొత్తకే ఏసేంటో తెల్లారు కలిగినాడు. దేవునికి స్తోత్రం కలుగునిగా. ఎంత అద్భుతం అండి అది. దేవుని కార్యాలు నీడిగా ఎంత గొప్పగా ఉంటుందో. వీడు ఒకటి తలంచాడు. అందుకే ఆయన కార్యాలు అడుగు వాటి కంటే ఊహించు వాటి. ఆశ్చర్య క్రియలు జీవితమంతా చేయుచు తిన్నాడే. ఆశ్చర్య క్రియలు జీవితమంతా చేయుచు తిరిగినాడే. హల్లెలూయా. ఆశ్చర్య కార్యాలు చేసిన వాడు ఇప్పుడు ఒకటే అంటున్నాడండి మనతోటి, లెట్ యువర్ ఫోకస్ బి అపాన్ మీ. మీ ఫోకస్ ఎవరి మీద ఉండాలి? దావీదు ఫోకస్ ఎవరి మీద ఉంది? జీవం కలిగిన దేవుని మీద ఉంది. ఇశ్రాయేలు ఫోకస్ ఏమో గొల్లియాతు మీద ఉంది. దావీదును పైకి లేపడానికి గొల్లియాతును వాడుకున్న దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగునుగా. గొల్లియాతు జనములకు శత్రువే, కానీ దేవుని చేతిలో ఒక సాధనం. ఎవరిని లిఫ్ట్ చేయడానికి? దావీదును వాడుకోవడానికి. అందుకే దావీదయ్య భలే పాట రాసుకున్నాడు. నా శత్రువుల ఎదుట నీవు నా భోజనము సిద్ధపరచితివి, నా తలను నెతో నంటి ఉంటివి, నా తలను నెతో అంటి ఉంటివి, నా గిన్నె నిండి పొర్లుచున్నది, నా గిన్నె నిండి పొర్లుచున్నది. యెహోవాయే నా కాపరిగా నాకేమీ కొదువగును. సో అల్టిమేట్ గా దేవుడు మనల్ని ఫోకస్ ఉంది. మీ ఫోకస్ ఎవరి మీద ఉంచాలి? మీరు ఇంటికి వెళ్ళి ధ్యానం చేసుకోండి. అనేకులు ఉన్నారు. ఆయన మీద ఫోకస్ ఉంచితే, ఏలియా ఫోకస్ దేవుని మీద ఉంటే, ఏలియాని బలపరచడానికి ఆయన ఫోకస్ దేని మీద పెట్టాడు? కాకి మీద పెట్టాడు. ఎన్నాళ్ళు? 3.5 ఏళ్ళు కాకితో పోషించాడు. ఆ మరుసటి ఆ తర్వాత 3.5 ఏళ్ళు ముసలాం మీద ఫోకస్ పెట్టాడు. ఎంత అద్భుతం చూడండి. నేను అందుకే అంటాను, దీవెన వేరు, ఆశీర్వాదం. నువ్వు ఆయన మీద ఫోకస్ పెడితే నిన్ను బట్టి అనేకులు పోషించబడతారు. ఏలియా దేవుని మీద ఫోకస్ పెట్టాడు, ఏలియాని బట్టి ఆ ఇంట్లో పోషించబడ్డారు. మనల్ని ఆశీర్వాదానికి పిలిచిన దేవుడు. మన ఫోకస్ చెప్పండి. నాకు వాళ్ళు తెలుసు, నాకు వీళ్ళు తెలుసు, వాళ్ళని రాజు సీట్లో కూర్చున్నటువంటి రాజు అని దావీదు అన్నాడు, నరుల నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట, రాజులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట ఎంత అద్భుతం అంటే, నన్ను చూడొద్దయ్యా, నన్ను నమ్మొద్దయ్యా, నన్ను ఇక్కడ కూర్చోబెట్టినోడిని నమ్మండి అయ్యా. ఎవరు చెప్పగలండి ఈ మాట? చెప్పగలవారైనా? ఎప్పుడు చెప్తామంటే నీ ఫోకస్ ఆయన మీద ఉన్నప్పుడు. ఆ కుర్రోడు 6 నెలలు ఆ రాతి విగ్రహాన్ని చూస్తే అలా తయారయ్యాడే. మన ఫోకస్ ప్రభు అయిన దేవుని మీదే ఉంచితే, శ్రమల మీద కాదు. శ్రమలకు అతీతుడు మన దేవుడు. శ్రమలకు అద్దరం నిలబడిన
కలిగిన వాడు. మనం చూపెట్టి ఉండాలి, ఆయన మీద పెడదాం. ఒక మాట, యేసయ్య శిష్యులతో నూతన నిబంధనలో యేసయ్య శిష్యులు తన అద్దరికి వెళ్దాం అన్నాడు. అంటే మీ ఫోకస్ ఎక్కడ ఉంచమన్నాడు దేవుడు? ఆధారి ఉంచమన్నాడు. వాళ్ళ ఫోకస్ దేని మీద పెట్టారు? తుఫాను మీద పెట్టారు, అలల మీద పెట్టారు. పేతురా తెడ్డాయి అంటే యోహానా నీళ్ళు తోడరా అంటే, ఒరే తెరసా పెత్తరా అంటాడు ఇంకొకడు, ఒరే మరి బకెట్ అంటారా అంటాడు ఇంకొకడు. చేయాల్సినవన్నీ చేసేవారికి వెళ్ళి అంటారు, బాబు రెక్కల ముక్కలు అయిపోయింది బాబు, మేమేం చేయలేం, మేము చచ్చిపోవడానికి రెడీ అయిపోయాం లే అంటే ఆయన అన్నాడు లేచి, ఏ అన్నాడు. అప్పుడు ఇలా అంటారు, లే అని అదే మాటకు మనకి ఎంత బాధపడతాం. రెక్కల ముక్కలు చేసుకుని ఎవడరా లీడర్ ఎవడరు ఇప్పుడు ఒకేదా ఆయన వైపు చూసుంటే ఆయన వైపు చూద్దాం అంటున్నాడు. విశ్వాసమునకు కర్త కొనసాగించువాడైన యేసు వైపు చెప్పాలి, యేసు వైపు చూద్దాం. దాసుని కన్ను తన యజమానుడి చేతులు తట్టున్నట్లు. కళ్ళు మూసుకుందాం. దాసురాలి కన్నులు తన యజమానురాలు చేతులు తట్టు చూచున్నట్లు మన కన్నులు యెహోవా వైపు, ఆయన చేతి వైపు. ఆయన దక్షిణ హస్తం ఆశ్చర్య కార్యాలు చేయగలిగినది. ఆయన దక్షిణ హస్తం ఆరోగ్యమును కలుగు చేసేది. ఆయన దక్షిణ హస్తం ఆయన వంటి వారినిగా మనల్ని రూపుదిద్దగలిగిన శిల్పకారమైనటువంటి హస్తం అది. ఆ దక్షిణ హస్తం బాహు కిందుకుందామా, ఆయన వైపు చూద్దామా. ఆయన అంటాడు, నన్ను ఆయనను చూచిన వారి ముఖములు ఎన్నడూ లజ్జింపలేదు. ఎస్, ఆయన వైపు చూద్దాం పిల్లరా, ఆయన వైపే చూద్దాంరా, ఆయన వైపు